नमः। जयो श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदः। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। अद श्रीमद्भगवद्गीता एकादशो अध्यायः विश्वरूप संदर्शन योगः। श्री गुरु शरण कमलेभ्यो नमः। సో 31 వరకు అయిపోయింది ఫ్రైడే. సేవలో 32 భగవానుడు ఏం చెప్తున్నారు ఇప్పుడు అర్జునుడికి అనేది చూద్దాం. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను: సకల ప్రపంచమును నాశనము చేయు కాలమును నేనే, వీరినందరినీ సంహరించుటకే నేను వచ్చి తిని. నీవు యుద్ధ వీరులను సంహరించకపోయినప్పటికీ వారు ఏదో ఒక విధముగా చంపబడుదురు. కృష్ణ బలరామ సంయోగ భాషం. ఇచ్చట భగవానుడు ఆచరణాత్మకముగా పంచపాండవులు తప్ప ఉభయ సైన్యముల నుండి ప్రతి ఒక్కరూ చంపబడుదరని చెప్పుచున్నాడు. ఏలనన ఆయన వారి మృత్యువుగా వచ్చి ఉన్నాడు. తమ వృత్తి ధర్మము నుండి పతనమైన వారితో సహా ఆయనను శరణు పొందిన వారికి కృష్ణ భగవానుడు మృత్యువుగా వచ్చును. ఇక్కడ మృత్యు అనగా జనన మరణ చక్రంలో పెట్టటం. అట్టి వ్యక్తులు యుద్ధము చేత గాని యుద్ధము లేకుండా గాని భగవానుని చేత నిర్దాక్షణ్యంగా చంపబడుదురు. ఆయన వారి జీవిత కాల వ్యవధిని తగ్గించును మరియు అప్పుడు వారికి మృత్యువుగా పరిణమించును. కఠోపనిషత్ నందు ఈ విధంగా చెప్పబడినది: యస్య బ్రాహ్మచక్షాత్రం చ ఉభే భవతి ఓదనః మృత్యుర్యస్య ఉపాసేచన క ఇత్తవేద ఎత్ర సహ. బ్రాహ్మణ క్షత్రియ వర్గములతో సహా ప్రతి ఒక్కరూ వారి అంత్యకాలము సమీపించినప్పుడు మృత్యువుగా వచ్చునట్టి భగవానుని నోటి యందు నలిగిపోదురు. కాబట్టి ఎవరు ఈ సృష్టిలో దేవాది దేవుని యథాతథంగా తెలుసుకొందురు. ఉభయ సైన్యములందు సైనికులను ఆయన సంహరించినాడని, వారిని అర్జునుడు సంహరించే ప్రశ్నయే లేదని కృష్ణ భగవానుడు అర్జునునికి చూపించుచున్నాడు. అర్జునుడు కేవలం కృష్ణుని తరపున పని చేయుచున్నాడు. కృష్ణ భగవానుడు తన భక్తుడు అర్జునుడు వారిని చంపి ప్రసిద్ధుడై మిగులు కొనియాడబడవలనని అనుకున్నాడు. భగవత్ సేవను స్వీకరింపక కుక్కలు పిల్లుల వలె చనిపోవునట్టి దురదృష్ట ఆత్మలు ఈ ప్రపంచమందు విస్మరించబడుదురు. కావున బుద్ధివంతుడగు ప్రతి ఒక్కడు భక్తిని స్వీకరించి ఆధ్యాత్మిక ప్రపంచమందు కృష్ణునితో శాశ్వతంగా నివసించుటకై దివ్యత్వమునకు తిరిగిపోవు వైభవమును పొందవలను. ఇది ఏ భగవత్ సేవ యొక్క అంతిమ ఫలితము. సో ఇక్కడ మొన్న శుక్రవారం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అర్జునుడు అంతకుముందు ఏమడుగుతున్నారు? విశ్వరూప సందర్శనం చేయమని అడిగారు. సరే, విశ్వరూపము చూయించారు, చక్షువులు ఇచ్చారు, చూయించారు. కానీ ఈ ముందు శ్లోకంలో ఆయన మళ్ళీ అడుగుతున్నారు భగవంతుడిని. అంటే అయోమయంలో అయిపోయి నువ్వెవరో నాకు చెప్పు అని అడుగుతున్నారు. అక్యాహి మేకో భగవాన్ ఉగ్రరూపో, నువ్వెవరు, నీ యొక్క లక్ష్యం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, నాకు నీ గురించి నాకేం అర్థం కావట్లేదు, నీ జయం ఏంటి అంటే, నీ యొక్క లక్ష్యం, నీ జయం ఏంటి, నాకు కొంచెం తెలియజేయి, నీ సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే. అంతకు ముందు అన్ని తెలుసుకున్నాడు, వైభవాలు చూపించారు 10వ అధ్యాయంలో. సరే, నీ ఆ వైభవాలతో విశ్వరూప దర్శనం, నీ దర్శనం చూడాలనుకుంటున్నాను అన్నారు. ఇంతకు ముందు ఎవరు చూడలేదని భగవంతుడు చెప్పారు.
నీకే చూపిస్తున్నానన్నారు. అన్నీ తెలిసి కూడా అర్జునుడు విశ్వరూప దర్శనం చేసి చిత్తభ్రాంతిలో ఉండి ఇప్పుడు మళ్ళీ ఏమడిగారు, నువ్వెవరు నాకు తెలియట్లా, నీ జయం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు, ఇట్లా ఎందుకున్నావు, నాకు వివరణ చెప్పు మళ్ళీ అని చెప్పి అడిగితే అప్పుడు భగవంతుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చెప్పారు, నేను అంటే కాలము అని చెప్తున్నారు. అంటే ప్రతి వారిని నాశనం చేసే కాలాన్ని నేనే అని చెప్తున్నారంటే యాజ్ పర్ టైం ఎవరి సమయం వచ్చినప్పుడు వారు వెళ్ళిపోక తప్పదు. సో ఎవరు ఎట్లా ఎంత చేసుకొని వచ్చారో దాన్ని బట్టి వారి యొక్క ఆ ఉండటం ఈ యొక్క పృథ్వీ మీద వారి జీవనం ఎట్లా ఉంటది ఏంటి అనేది వారు ముందే నిర్ణయించేసేసారు వారి యొక్క చేసుకున్న కర్మానుసారంగా. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, నేను కాలాన్ని అందరూ నాశనం చేసేవారిని నేనే. అంటే భగవంతుడు ప్రత్యేకంగా ఒక్కొక్కరిని వీళ్ళు నాశనం చేద్దాము ఇలా లేదు, వారికి ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, చెప్పుకున్నాం కదా. సో కేవలం వారి యొక్క టైంని బట్టి వారు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు కాలమే కదా ప్రతి దానికి మనకి చెప్పేది. సో ఆన్సర్ చెప్పేది కాలమే. మనం అంటే జీవితంలో మనం ఎన్ని చేస్తున్నా ఏం చేస్తున్నా ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ కాలానికి ఎవరు అతీతులం కాదు. కాలమే సమాధానం చెప్తుంది ప్రతి వారికి, ఎవరికి ఎట్లా ఉంచాలో ఎలా చెయ్యాలో ప్రతి వారి యొక్క చేసుకున్న దానిని బట్టే కర్మని బట్టే వారి యొక్క ఉండటము వెళ్ళటము అన్ని కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అర్జునుడికి, నువ్వేమనుకుంటున్నావు, నువ్వేదో చంపుతున్నాను అని అనుకుంటున్నావు, భగవంతుడు చూయించారు ఆల్రెడీ. ఏంటి, దుర్యోధనుడు వీళ్ళు అందరూ కూడా, భీష్ముడు అందరూ కూడా, ద్రోణాచార్యులు అందరూ కూడా సంహరించబడ్డారు. తర్వాత చాలా మంది అటు సైన్యం ఇటు సైన్యం కూడా చనిపోయి ఉన్నారు. మరి వారి యొక్క దంతాల్లో వారిని కొరుకుతూ భగవంతుడు కనిపించారు. భయభ్రాంతి కలిగింది అర్జునుడికి. సో ఇప్పుడు ఇంకా చెప్తున్నారు, నువ్వేంటి చంపేది, నువ్వు చంపినా చంపకపోయినా కూడా ఆల్రెడీ చనిపోతారు. నేను టైం ప్రకారం వారిని తీసుకెళ్ళిపోవాలి. కాలం కదా, కాలం వస్తే వారు వెళ్ళిపోవాల్సింది, ఇంకెవరు ఆపలేరు, ఏమీ చెయ్యలేరు. సో నువ్వు అంటే వారి యుద్ధంలో చనిపోవచ్చు, లేకపోతే బయటనో చనిపోవచ్చు, అలా అయినా వారి యొక్క చావు అనేది తథ్యము, కాల ప్రకారం జరిగిపోతుంది. కాబట్టి నువ్వేమి చింతించాల్సిన అవసరం లేదు అన్నట్టు అర్జునుడికి చెప్పారు అన్నమాట భగవంతుడు. అంటే వీటిల్లో సిద్ధాంతం ఎక్కువ లేదు ఇవన్నీ కూడా. సో తొందరగా చెప్పుకుంటూ పోదాము. సో తర్వాత 33వ శ్లోకం, తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్య జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నిహితా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అనువాదం, కావున లిమ్ము, శత్రువులందరినీ జయించి కీర్తిని పొందుము, మరియు సమృద్ధమగు రాజ్యంను అనుభవింపుము. వారు ఇదివరకే నా ఏర్పాటు చే చంపబడిది. ఓ సవ్యసాచి, నీవు కేవలం నా సాధనముగా ఉండుము. రజవాసి కృష్ణబలరామ స్వామి భాష్యం. అంతకుముందు 31వ శ్లోకంలో అడిగారు కదా నీ జయం ఏంటి అని. సో నీ జయం ఏంటో తెలియ నాకు అర్థం కాలే. ఇది భగవంతుడి యొక్క జయం ఏంటి, అర్జున్ని నువ్వు చెయ్యి, యుద్ధం చెయ్యి, నువ్వు పేరు ప్రఖ్యాతులు తీసుకో, అందరినీ నేను ఆల్రెడీ చంపేసేసాను బాబు, నువ్వు ఊరికే నా సాధనంగా నువ్వు చేయటం అని మాట భగవంతుడి యొక్క ఇది. సో రజవాసి కృష్ణబలరామ స్వామి భాష్యం. కృష్ణ భగవానుడు అర్జునునితో తాను శత్రువుతో పోరాడ నిశ్చయించినప్పటికీ తన వృత్తి ధర్మం పాటించవలసిందిగా చెప్పుచున్నాడు. వారి యుద్ధరంగంనకు రాకముందే వారి ప్రాణములు తీసివేయబడినవి. వారి ఇదివరకే నాచే చంపబడినట్లుగా నీవు చూచితివిగాన నీవు యుద్ధం చేయవలను. భీష్మ ద్రోణులు వంటి దుస్సాధ్యులకు యోధులతో కూడా నేను వారికి మరణం ఇచ్చినప్పటికీ నీవు వారితో పోరాడి కీర్తి పొందవలనని నా కోరిక. గతమందు చాలా పవిత్రముగా నడుచుకొనిన వారు ఈ జీవితం ముందు ఎక్కువ ప్రయత్నం లేక ఏ కీర్తి పొందుదురు. కృష్ణ భగవానుని భక్తుడు దేనినైనను పొందగలడు. ఏలనన్నా కృష్ణ భగవాను అతనితో పాటు ఉండును. తన భక్తులు ఈ ప్రపంచమందు ఘనత వహించుటకై కొన్నిసార్లు కృష్ణ భగవానుడు తన భక్తులు గొప్ప గొప్ప కార్యమును సాధించినట్లుగా కూడా చేయును. ఇచ్చట కృష్ణ భగవానుడు అర్జున్ని సవ్యసాచినని సూచించుచున్నాడు, అనగా అతడు ఎడమ చేతితో కూడా శరసంధానం చేయగలడు అని అర్థము. సో ఇక్కడ భగవంతుడి యొక్క జయం ఏంటో చెప్తున్నారు అన్నమాట. నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఊరికి కీర్తి పొంది, నువ్వు చేసేది ఏమీ లేదు. నేను వాళ్ళని ఆల్రెడీ చంపేసేసేసాను. వారందరూ ఈ యుద్ధం రాకముందే వారి యొక్క
వెళ్ళిపోవటం కాలం నిర్ణయించేసింది. వారు ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎలా వెళ్ళిపోవాలి. అంతే కదా, మనం కూడా అందరం అంతే. వస్తున్నాము, ఎప్పుడు రావాలో మనం నిర్ణయం లేదు, ఎప్పుడు పోతామో మనకి తెలియదు. పోదాం అనుకొని పైనుంచి దూకినాడు వాడు బతుకుతాడు, కింద నడుచుకుంటూ వెళ్ళేవాడు మీద పడతాడు, కింద నడుచుకుంటూ వెళ్ళేవాడు వాడు చచ్చిపోతాడు, పైనుంచి దూకినాడు బతికే ఉంటాడు. అంటే వీడి కాలం ఇంకా రాలేదు, దూకినాడు, సో వారు వెళ్ళలేదు. కింద పాపం బేఫిగర్ గా నడుస్తూ ఉంటాడు, వాడి మీద పడి వాడిపోతాడు. సో కాలం ఎవరిది ఎప్పుడు తీసేయాలో ఎప్పుడు పంపించాలో అంత లిఖించబడే ఉంది. అండ్ భగవంతుడి ఇక్కడ అర్జునుడికి అంతకు ముందే చూయిచ్చేశారు, వారందరు చనిపోయారు ఫలానా అని. ఇప్పుడు కేవలం మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట, ఒక ఆయుధం ఏమంటారు, ఒక ఇదిగా వాడుకుంటున్నారు భగవంతుడు కేవలం. ఇక్కడ అర్జునుడు భక్తుడు, ఆయనకి చాలా ప్రియుడు. సో అందుకనే ఆయనకి పేరు రావాలి, కీర్తి రావాలి అని చెప్పేసి వారి కోరిక. సో భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటున్నారో ఎవరు తప్పించలేరు దానిని. ఈ భగవంతుడు ఇవ్వకపోతే మనం ఎంత ప్రాకులాడినా అది రాను కూడా రాదు. ఇది సత్యం, మన అందరి జీవితాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎంత కష్టపడినా ఒక్కొక్కరికి ఏమీ రాదు. ఎవరు ఏది కష్టపడకుండానే కొంతమందికి చాలా ఆ ఆ కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనధాన్యాలు వస్తాయి, అన్ని వస్తాయి. సో ఏంటి అంటే వారు వెనక జన్మలో చేసుకోవచ్చిన దాన్ని బట్టి. అందుకని తెలివైన వారు ఏంటి, ఇప్పుడు అరే మన కీర్తి కావాలి, లేకపోతే మనకి ధనం కావాలి, లేకపోతే ఆరోగ్యము కూడా వెనక జన్మల్లో చేసుకొచ్చినవే. అందుకని సో ఏది జరుగుతున్నా మన జీవితాల్లో మనం వెనక చేసుకొచ్చిన కర్మానుసారమే మనకి వస్తాయి. కాబట్టి అవి వచ్చే ఎటు వస్తాయి, రానివి నువ్వు ఎంత ప్రాకులాడినా రావు. అందుకనే ఫలానా కావాలి, ఫలానా చెయ్యాలి, ఫలానా ఉండాలి అని ఆశించటం, కోరుకోవటం, అవి రాకపోతే దుఃఖపడటము, వాటి కోసం తపన చెందటము, ఇదంతా సమయం వృధా చెప్తున్నారు. అందుకే తెలివైన వాడు ఏం చేస్తాడు, ఏది ఎట్లా వస్తే దాన్ని స్వీకరిస్తాడు, తాను చేయాల్సిన ధర్మం ఏంటి, కర్మ ఏంటి చేసుకుంటూ పోతాడు, తన యొక్క జీవిత లక్ష్యం ఏమై ఉండాలో తెలుసుకుంటాడు. అంటే అసలుగా అయితే చెప్తున్నారు, ఎవరి యొక్క ఈ జన్మన్న చక్రం నుంచి బయటపడే టైం వచ్చిందో వారికి అసలుగా భగవంతుడు వాక్యాలు వినే అదృష్టం వస్తుంది. వారే గురువు గారిని చేరగలుగుతారు, గురువు దర్శనం వారికి అవుతుంది. సో ఇవన్నీ వినగలుగుతారు, వారి లక్ష్య దిశగా వారు వెళ్ళగలుగుతారు. సో మెనీ థింగ్స్ ఉన్నాయి ఇంకా. సో ఇక్కడ భగవంతుడు నువ్వు చేసి కీర్తి పొందడమే బాబు, నీకేమి ఇది లేదు అంటున్నారు. పైగా ఇంకా భగవంతుడు చెప్తున్నారు, నువ్వు ఇంకా వీరి గురించి ఆలోచిస్తున్నావా అని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నావు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యాన్యపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహి మా వ్యధిష్ఠ యుధ్యస్య చేతాసి రణే సపత్నాన్. సో అనుమానం, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, జయద్రథుడు మరి ఇతర యోధులు ఇదివరకే నా చేత నశింపజేయబడినారు. కావున కలవరపడక యుద్ధము చేయుట చేత నీవు నీ శత్రువులందరినీ జయింతువు. ప్రజవాసి కృష్ణవరామ స్వామి గారి భాష్యం. అర్జునుడు విజయము కలుగునని పూర్తి విశ్వాసంతో లేడు. ఏలనన అతని యుద్ధ శిక్షకుడు ద్రోణాచార్యుడు మరి అతని తాతయ్యగు భీష్ముడు చాలా దివ్యమైన అస్త్రములు పొంది ఉండిరి. భీష్ముడు పరశురామ భగవానుని యుద్ధంను నేర్చుకునిన శిష్యుడు. అతడు ఆయనను ఒక యుద్ధమందు ఓడించినాడు కూడా. కృష్ణ భగవానుని చే తెలియజేయబడిన మరి యొక్క గొప్ప యోధుడగు జయద్రథుడు అరణ్యములందు తపస్సు చేసుకొనుచుండిన తన తండ్రి చే ఒక వరంను పొందెను. ఆ వరం అనుసరించి అతని తల నేలపై పడినట్లుగా చేసిన వారెవరైనను వారి తల కూడా పగిలి మరణించుదురు. జయద్రథుడు శివుని చేత కూడా అనేక దివ్యాస్త్రములచే అనుగ్రహింపబడినాడు. మరి ఒక శక్తివంతుడైన వీరుడగు కర్ణుడు సూర్యదేవుని నుండి చాలా ఆయుధములు పొంది ఉండెను. అచ్చట ఇంకను కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవ్యుడు మరియు శల్యుని వంటి గొప్ప వీరులు ఉండిరి. వీరందరూ అర్జునుని విజయ విషయమై సందిగ్ధం పడవేసిరి. ఈ కారణం చేతనే కృష్ణ భగవానుడు అర్జునికి విజయము తథ్యమని తిరిగి ఒక్కానించి చెప్పుచున్నాడు. కృష్ణ భగవాను విశ్వరూపం ముందు సైనికులందరూ చంపబట్టును వ్యక్తిగతంగా చూసి ఉండుట చేత తన విజయ విషయమై అర్జునుడు సందేహించుటకు ఎట్టి కారణం లేదు. అతనికి రాబోవు కీర్తి కూడా నిశ్చయమే. ఏలనన ఇంకెవ్వరూ ఆ విశ్వరూపంను చూడలేదు. సాధారణంగా చచ్చిన వానిని చంపుట చేత మనుజునికి ఎట్టి ఘనతయును ఉండదు. న్యాయశాస్త్రములందు చెప్పబడినట్లుగా మృతానామారనేక శ్రమ, చచ్చిన వానిని చంపుట యందు శ్రమయును ఘనతయును ఎక్కడ ఉండును.
యుద్ధమందుండు వారందరినీ కృష్ణుడు అది వరకే సంహరించినప్పటికీ ఆ ఘనత అర్జునుడు పొందవలసి ఉన్నది. కృష్ణ భగవానుడు అర్జున్ని ఓటమిని గూర్చిన భయంను వీడి పోరాడవలసిందిగా అర్జున్ని ప్రోత్సహించినాడు. ఏలనన అర్జునుడు నష్టపోవును దేనియూ లేదు కనుక. సో ఇంకా అర్జునుడు యుద్ధం చెయ్యి అని ఇంతకు ముందు చెప్పి, నువ్వేమో వీళ్ళందరి గురించి భయపడుతున్నావా ఏంటి? ద్రోణుడు, భీష్ముడు, జయద్రుడు వీళ్ళందరూ, ఇంకా అశ్వత్థామ, కృపాచార్యులు వీళ్ళందరి గురించి, శల్యుడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మయా హతం స్వాం అంటున్నారు, నేను ఇంతకు ముందే చంపేసా వాళ్ళందరినీ. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి? యుద్ధం చేయటమే. నువ్వు క్షత్రియుడివి, నీ యుద్ధం ఫస్ట్ నుంచి ఆయన యొక్క భగవంతుడి యొక్క ఇది ఏంటి, ఇది ఎందుకు వచ్చింది అసలు ఇదంతా చెప్పడం కూడా? నేను యుద్ధం చేయనని కింద పడేసి గాంధీవం కూర్చున్నారు అర్జునుడు. సో నువ్వు క్షత్రియుడు, క్షాత్ర ధర్మం యుద్ధం చేయటము. సో నువ్వు యుద్ధం చేయటమే పని కాబట్టి నువ్వు యుద్ధం చేయి. ఆల్రెడీ వాళ్ళందరూ చంపబడ్డారు, నువ్వేదో భయపడుతున్నావేమో. వారందరూ చాలా గొప్ప గొప్ప వరాలు ఉన్నాయి, వారు చాలా మహిమాన్వితులు ఫలానా అని. నో నో నో, అవసరం లేదు. అన్ని నేను చక్కబెట్టేవాడిని. సో కాలానికి ఎవరు అతీతులు కాదు, వారందరు నా చేత ఆల్రెడీ సంహరించబడ్డారు. ఇక్కడ అర్జునుడు చూశారు స్వయంగా విశ్వరూప దర్శనంలో, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవటము చూశారు. అయినా ఇంకా ఆయన తటపటాయిస్తూ ఉన్నారు కదా. సో చెప్తున్నారు, నువ్వు యుద్ధం చెయ్యి చక్కగా, నువ్వు కీర్తి ప్రతిష్టలు పొందాలి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చెప్తున్నారు, అంటే చచ్చిన వారిని ఏమి చంపితే ఎవరికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అని. కానీ ప్రతిదీ కూడా ఈ భగవంతుడు సృష్టి. సో భగవంతుడే చేశారు అన్ని, వెనక చేసుకొచ్చిన దాన్ని బట్టే అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అర్జునుడు వాళ్ళు భక్తులు చాలా భగవంతుడికి ఫస్ట్ నుంచి కూడా. సో అందుకని వారికి కీర్తి ఇవ్వటము అనేది ఆయన యొక్క ఇష్టం, ఆయనకి ఇష్టం వారికి కీర్తి ఇవ్వాలి. తన యొక్క భక్తులు పేరు ప్రఖ్యాతులు పొందటము, వారు సుఖంగా జీవించడం. అనన్య చింతయంతో మా మదేగా చెప్పారు, వారికి కావాల్సినవి నేను తెస్తాను, వారికి అన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఓన్లీ థింగ్ ఏంటి అంటే నమ్మకం. రక్షయిష్యతి ఇది విశ్వాసం. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి ప్రతి వారిని. సో ఇక్కడ భగవంతుడు వీరెప్పుడు కూడా ఈ పాండవులు భగవంతుడు శరణాశ్రుతులయ్యే ఉన్నారు, ఆయన మీద ఆధారపడి ఉన్నారు. వారి తల్లి కుంతీదేవి కూడా భగవంతుడి యొక్క భక్తురాలు. సో ద్రౌపది కూడా చాలా భక్తి చేసేది, స్నేహంగా ఉండేది. సో అర్జునుడు, ఎవ్రీ వన్ అందరూ అలా ఉన్నారు కాబట్టి భగవంతుడు వారికి మంచి చేయాలని వారి యొక్క కోరిక. నెక్స్ట్ ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు. సంజయ్ ఉవాచ ఏ తచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. అనువాదం. సంజయుడు పలికెను, ఓ రాజా, అట్టి వచనములను దేవాది దేవుని నుండి వినిన తరువాత అర్జునుడు భయముతో తన శరీరము వణుకుచుండగా వందనములను సమర్పించి ముకులిత హస్తములతో నమస్కరించి గాద్గదిక కంఠస్వరంతో కృష్ణునితో ఇట్లు పలికెను. గజవాసి కృష్ణపదాన్ సౌందర్య భాషం. దుర్యోధనుడు మరియు అతని పక్షమునకు విజయంను కూర్చిన గొప్ప ఆశలున్నప్పటికీ వారి యుద్ధంను ప్రారంభమగుటకు పూర్వమే చంపబడిన వారితో సమానమైంది. ధృతరాష్ట్ర మహారాజునకు కూడా విజయంను కూర్చిన గొప్ప ఆశ ఉండినది. అట్లు గానిచే ఆయన పాండవులతో సంధియత్నం చేసి ఉండేవాడు. కావున సంజయుడు ధృతరాష్ట్రుని శాంతిపరచుటకై తర్వాత అర్జునుడికి ఏమి జరుగునో చెప్పుటను ఆరంభించున్నాడు. అర్జునుడు గొప్ప యోధుడు మరియు అతడు ప్రత్యేకమైన కిరీటమును ధరించును. గద్గద స్వరముతో అర్జునుడు తన భయములను చింతలను పోగొట్టుటకై శ్రీకృష్ణ భగవానుని తిరిగి ప్రార్థించుచున్నాడు. శ్రీమద్ భాగవతముందు భక్త ప్రహ్లాదుడు మరియు గజరాజ గజేంద్రుని చేత ఉదహరింపబడినట్లుగా కృష్ణ భగవానుడు తన భక్తుల అన్ని సమస్యలు తొలగించగలనన్నది శాస్త్రములందు స్పష్టంగా ఉన్న విషయము. సో ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నారన్నమాట. ఎందుకు ఇక్కడ మళ్ళీ సంజయుడు చెప్పారు ధృతరాష్ట్రుని కంటే, ధృతరాష్ట్రుడికి చాలా కోరిక, మమకారం, తన కొడుకు మీద చాలా నమ్మకం. ఎట్లయినా సరే నా కొడుకే గెలుస్తాడు, చాలా శక్తివంతుడు అని ఒక ఫీలింగ్. అందుకనే ఇక్కడ సంజయుడు మళ్ళీ చెప్తున్నాను, చూడు ఆయన స్వయంగా చూయించారు, అక్కడ చనిపోయారు నీ పిల్లలన్నీ అందరూ అని కూడా చెప్తున్నాడు, నీ సైన్యం అంతా ఓడిపోయిందని కూడా చెప్పారు. ఇంకా ఇక్కడ ఇంకొకసారి కూడా చెప్తున్నారు అన్నమాట. అంటే అర్జునుడు ఇక్కడ ఆయన ప్రణమిల్లి వణుకుచు, శరీరం వణుకుతూ
కృతాంజలిర్వేమాన కిరీటి అంటే ఇంద్రుడు ఇచ్చారన్నమాట ఈ కిరీటం, ఆయన యొక్క క్రౌన్. సో అందుకని దాని కిరీటి అని కూడా అర్జునుడు ఒక పేరు. సో ఆయన చెప్తున్నారు, ఆయన ఒనుగుచుండు వందన సమర్పిస్తూ భగవాన్తో ఇప్పుడు భయంతో మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నారు అని అంటే ఆయనకి తెలియజేయటానికి, ఓ మూర్ఖుడల్లే ఉన్నావు, నీకు గనక తెలిసింటే ముందే అంటే ఒకవేళ నిజంగా పాండవులే గెలుస్తారు అని అనుకుంటే ఆయన ధృతరాష్ట్రుడు శాంతి చేసుకునేవాడు ఇద్దరితో, కొడుకుతో చెప్పుకొని. కానీ ఆయన పూర్తి విశ్వాసం ఏంటి, తన కొడుకులే గెలుస్తారని. అందుకని చెయ్యల, నా కొడుకులే రాజ్యం మొత్తం అనుభవించాలి అని చెప్పేసి ఆయన ఇది అనమాట. అందుకని ఇదంతా జరిగింది. సో ఇంక ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నారు, అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ పృష్యత్యనురుజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా. అనువాదం. అర్జునుడు పలికేను, ఓ హృషీకేశ, నీ పవిత్ర నామంను కీర్తించుట ద్వారా ప్రపంచమంతయు సంతోషవంతమైన నీయందు ఆసక్తి కలుగుచున్నారు. సిద్ధులు నీకు వందన సమర్పణము గావించి నమస్కరించుచుండగా రాక్షసులు నిన్ను చూచి భయపడి అన్ని దిక్కులందు పారిపోవచున్నారు. ఇదంతయు వారిచే యుక్తముగానే చేయబడుచున్నది. కృష్ణ బలరామ స్వామి గారి భాష్యం. ఇచ్చట స్థానే యుక్తముగా లేదా సరిగ్గా అను పదమును ఈ శ్లోకం మందలి ప్రతి భాగమునకు అన్వయించును. ఇంద్రియములకు అధిపతిగా కృష్ణ భగవానుడు తన భక్తుల ఇంద్రియంను సత్ఫలితములను ఇచ్చుటకు వీలుగా నిర్దేశించుచు భక్తులు కాని వారికి అప్రియ ఫలితమును కొని తెచ్చినట్లుగా వారి ఇంద్రియంను నిర్దేశించును. గవర్నమెంట్ ఎలా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను మరియు జైల్లో ఉన్న ఖైదీలను కంట్రోల్ చేసి ఎలా విభిన్న ప్రకారంగా ట్రైనింగ్ ఇస్తారో అటులనే భగవానుడు భక్తుల యొక్క మరియు అభక్తుల యొక్క ఇంద్రియములను కంట్రోల్ చేసి నడిపిస్తారు. శ్రీకృష్ణ లీలలను కీర్తించు వారు నిర్భయులగుదురు. కాని రాక్షసులు దెయ్యములు వంటి వారు భయము చేత ఇటు నటు పరిగిడుచుందురు. భగవానుని హృషీకేశ నామము భగవానుడు జీవుల నియంత్రింపరాని ఇంద్రియములను వారు ముక్తులగుటకు వీలుగా సరైన స్థితికి తెచ్చుటను సూచించును. నిజానికి కృష్ణ భగవానుచే నిర్దేశింపబడిన మార్గం అనుసరించు వారు జీవితమందు పరిపూర్ణత్వమును పొందుదురు మరియు ఆ విధంగా వారు ఆయనకు గొప్పగా రుణపడి ఉన్నట్లుగా భావింతురు. కావున భక్తులు భగవానునితో ఆయనను ఉగ్రరూపమందు చూచినప్పుడు కూడా దృఢమైన అనుబంధం కలిగి ఇందురు. కాని భక్తులు కాని వారు భగవంతుడికి భయపడుదురు మరియు వారు ఆయనను ఉపేక్షింప యత్నింతురు. ఇట్లు శ్లోకములు భక్తులను వారు ఎల్లప్పుడూ రక్షింపబడుదురనే విషయంను గుర్తు చేయును. సో ఇక్కడ అర్జునుడు ఇప్పుడు స్తుతి చేస్తున్నారు మళ్ళీ భగవంతుడిని. స్థానే హృషీకేశ అంటున్నారు. హృషీకేశ అంటే ఇంద్రియములను కంట్రోల్ చేసేవారు అని అన్నమాట. భగవంతుడు దీనికి ఒక పేరు. తవ ప్రకీర్త్య అంటే నీ యొక్క పవిత్ర నామాలను కీర్తిస్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ప్రపంచమంతయు సంతోషవంతమైన నీ యందు ఆసక్తులగుచున్నారు. తర్వాత జగత్ కృష్ణస్య రజితే చ చెప్తున్నారు కదా, రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘ. ఈ సిద్ధి పొందిన వారు అందరూ మాత్రం నీకు నమస్కరించి నీ దగ్గరికి వస్తున్నారు. కానీ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, కానీ రాక్షసులు ఏమవుతున్నారు, దశ దిశలో పరిగెడుతున్నారు, భయపడుతున్నారు భగవంతుడిని చూసి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ భగవంతుడు ఇంద్రియాలని ప్రతి వారి ఇంద్రియాలని కంట్రోల్ చేస్తారు అంటే ఇక్కడే చెప్తున్నారు. ఏంటి అంటే ఇది హృషికేశ అంటే ఇంద్రియాలు ఎలా చేస్తారు, ఎవరైతే తనను మొక్కుతున్నారో తనను ఆశ్రయిస్తున్నారో వారి యొక్క అంటే ఇప్పుడు చాలా మందికి మనకి స్టార్టింగ్ లోనే ఉన్నాం భక్తి స్టేజ్ లో. సో మనం అనుకుంటాం ఇవన్నీ ఎట్లా చాలా కష్టము, ఇంద్రియాలకు అధిపతి ఎవరు, మనసు. సో మనసుని కంట్రోల్ చేయటము చాలా కష్టం అవుతుంది. అంతకు ముందు కూడా చెప్పారు కదా, గాలి కంటే అతి వేగంగా పరిగెట్టింది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని అర్జునుడు అడిగితే ఏం చెప్పారు, అభ్యాస యోగయుక్తేనా చెప్పారు కదా. సో అభ్యాసం చెయ్యాలి, అభ్యాసం చేస్తేనే వస్తుంది, కంట్రోల్ చేస్తావు, చేయగలుగుతాను. అంటే భక్తులు భగవంతుడి మీద డిపెండ్ అయినప్పుడు భగవంతుడు వారికి సహకరిస్తారు. మనము అన్ని ఆయన మీదే పెట్టుకొని
అంటే ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు ఎలా బిడ్డ తల్లి మీద ఆధారపడి ఉంటే ఆ తల్లి ఏం చేస్తుంది, బిడ్డకు నేనే దిక్కు, సో నేనే టేక్ కేర్ చేయాలి మొత్తం అని ఎట్లయితే తల్లి అనుకుంటుందో, సో మనం అహం వీడి భగవంతుడు శరణాగతులు అయినప్పుడు భగవంతుడు కూడా అనుకుంటారు వీరికి నేనే గతి, నేనే చెయ్యాలి. సో ఆ లోపలున్న పరమాత్మ తత్వము చెప్తారు. మనము ఏదైనా పని చేస్తుంటే కూడా అది హెచ్చరిస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది చెయ్యవాకు, ఇది చెయ్యి చెప్తారు. మరి మనకైనా చేసేది భక్తులకైనా అభక్తులకి చేయకూడదా అంటే అభక్తులకు కూడా చేస్తూ ఉంటారు. కానీ వారు వినకుండా వారి ఇష్టమైన దారిన పోతూ వారి వస్తుంది చెప్తున్నారు. ప్రతి వారికి కూడా సమానంగానే చేస్తారు భగవంతుడి సహాయం. కానీ ఆ తీసుకునే గుణం ఉన్న వారికి ఏమో భక్తులు అవుతున్నారు, అహంకార పూరితంగా ఉండే వాళ్ళేమో అభక్తులు అవుతున్నారు. సో అందుకనే చేసేటప్పుడు భక్తి చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏది తీసుకోవాలి, ఇది అంటే నీ ఇష్టము నా ఇష్ట ప్రకారంగా ఆలోచన చేసి తీసుకోవటం కాదు. ఇది శాస్త్ర పరిధిలో ఇది ఆచరణీయమా లేదా అనేది ఆలోచన చేసి చెయ్యాలి చెప్తున్నారు. ఇంతకుముందు చాలా మంది కూడా ఇలానే చేశారు అని కూడా చెప్తున్నారు కదా. సో ప్రహ్లాదుడు వారు చేశారు, ధ్రువ మహారాజ్ చేశారు, పృథు మహారాజ్ చేశారు. సో మెనీ డివోటీస్ అంటే చాలా మంది చేశారు. వారికి భగవంతుడు ఎట్లా సహాయం చేశారు చాలా బ్రహ్మాండంగా వర్ణన ఇచ్చారు భాగవతంలో. సో ఇది ఇట్లాంటి ఏది ఈ శ్లోకము ఇంపార్టెంట్ శ్లోకము. సో భగవంతుడు ఎలా రక్షణ చేస్తారు అనేది కూడా ఇట్లాంటి శ్లోకాల్లో చెప్తూ ఉంటారు అని చెప్తున్నారు. తర్వాత తస్మాచతేన నమేరన్మహాత్మన్ దరీయసే బ్రహ్మణో వ్యాధికర్తే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. అనువాదం: ఓ మహాత్మా, ఓ అనంత, ఓ దేవదేవ, ఓ జగన్నివాస, నీవే ఆది ప్రభువు, బ్రహ్మదేవుని కంటే నువ్వు ఉన్నత స్థితి యందున్న నీవే ఆది సృష్టికర్తవు, నీవు అక్షరుడువు, పూర్తిగా దివ్యుడువు, విశ్వ ప్రకటనకు నీవే కార్యకారణములు, సిద్ధులు నీకేల నమస్కరించరు. సో ఇంకా ఇక్కడ అర్జునుడు స్తుతి చేస్తున్నారు. కృష్ణ భాషం. కృష్ణ భగవానుడు సకల జీవుల సృష్టికర్త మరియు సంరక్షకుడు కావున ప్రతి ఒక్కరూ ఆయనకు వందన సమర్పణము గావించవలెను. కృష్ణ భగవానుడు ఈ సృష్టి మొత్తమునకు కారణము, కార్యము కూడా. సృష్టికి ఆది మూలముట చేత భగవానుడి ప్రపంచమందలి సూక్ష్మ స్థూల జీవులందరినీ సృజించును. ఈ విశ్వమునకు రెండవ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానికి తన వందన సమర్పణము గావించుచుండును. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇంకా మహాత్మాను కీర్తి చేస్తున్నారు అర్జునుడు. తర్వాత జగన్నివాస చెప్తున్నారు, తర్వాత దేవదేవ చెప్తున్నారు. అంటే భగవంతుడిని స్థుతి చేస్తూ చెప్తున్నారా, ఈ నువ్వే సృష్టికర్తవి అంటే గరీయసే బ్రహ్మనోప్యాధికర్తే చెప్తున్నారు. అంటే బ్రహ్మ కన్నా కూడా నువ్వే ఉన్నతమైన వాడివి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే చూశారు కదా బ్రహ్మ కూడా ఇట్లా ఉన్నారు. సో అందుకనే ఈయన బ్రహ్మదేవి కంటే కూడా ఉన్న స్థితి ఉన్న నీవే ఆది సృష్టికర్తవు. అంటే భగవంతుడు ఫస్ట్ సృష్టి చేసి కొన్ని థింగ్స్ అన్ని ఏర్పాటు చేసి తర్వాత వారి నుంచి కమలము ఉద్భవించి దాంట్లో బ్రహ్మ వచ్చారు. సో బ్రహ్మ తర్వాత జీవుల్ని ఎలా చెయ్యాలి అనేది భగవంతుడు చెప్పిన ప్రకారంగానే చేశారు. ఆయన సొంతంగా ఏది చెయ్యలేదు బ్రహ్మ. సో సృష్టి ఫస్ట్ భగవంతుడు చేశారు, తర్వాత బ్రహ్మకి చెప్త మూలన బ్రహ్మ కూడా సృష్టి చేశారు. సో వీరందరిలో కన్నా కూడా నువ్వే అక్షరుడివి, పూర్తిగా దివ్యుడివి అని చెప్తున్నారు. అంటే ఈ కార్యకారణాలు కూడా నీవే, ఏది ఎలా జరగాలో ఎలా జరగకూడదు అన్నిటికి కూడా మూలం నీవే, అయినా నీకెందుకు జనాలు నమస్కరించట్లేదు అని చెప్పేసి భగవంతుడిని అడుగుతున్నారు. ఇంకా ఎంత మూర్ఖులుగా ఉన్నాము మనం అని. సో ఈ శ్లోకాలన్నీ జస్ట్ భగవంతుడిని స్తుతి చేయటమే ఉన్నాయి. తొందరగా చదివేసుకుంటూ వెళ్ళాం. త్వమాది దేవ పురుష పురాణ స్వమస్య విశ్వస్య పరం నిధానం వేతాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. నీవు ఆద్యుడు అయిన దేవాదిదేవుడు, నీవు పురాణ పురుషుడువు, ఈ విశ్వ సృష్టికి నీవే దివ్యాశ్రయుడువు, తెలియదగినట్టి విషయములు సర్వము తెలిసిన వాడువు,
నీవు త్రిగుణాతీతుడువు, ఓ అనంత ప్రభువు, ఈ విశ్వము యావత్తు నీచే వ్యాపింపబడి ఉన్నది. కృష్ణరామ భాష. నిరక్తి నిఘంటువు నందు పరం నిధానం లేదా దివ్యాశ్రయము అను పదములు పరమాశ్రయము అని వివరింపబడ్డాయి. ఈ నిఘంటువు ఈ విధంగా వచించినది. నిధీయతే యస్మిన్, ఎవని ఎందు ప్రతిదీ ఆశ్రయం పొందునో కృష్ణ భగవానుడు విశ్వమంతా ఎరిగిన వాడు. ఏలనన్న ఆయన సర్వవ్యాపి. వేదములందు ఆయన కనుగొనబడుట చాలా కష్టమైనప్పటికీ కృష్ణుడే తుది గమ్యము మరియు భక్తులందరికీ పరమాశ్రయము. సో ఇక్కడ ఇంకా స్థుతి చేశారు అన్నమాట. నువ్వే అందరికీ మూలము, దేవాది దేవుడివి, పురుష ఆదిదేవ చెప్తున్నారు. త్వం ఆదిదేవ పురుష పురాణ, నువ్వే పరమ పురుషుడివి. పరం పురాణం అంటే వెనక నుంచి నువ్వే ఉన్నావు, ఈ విశ్వం అంతా కూడా నీదే, నువ్వు పరం నిధానము అంటే అందరూ నీ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పడం అన్నమాట, పరం నిధానము. తర్వాత వేదాసి వేద్యం అంటే పరం చ ధామ అంటే అన్ని వేదాలలో కూడా చెప్పారు, కానీ అది డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ వేదాల్లో కూడా దాగి ఉన్నది నువ్వే. పరంచధామ త్వయాతతం విశ్వం అనంత రూప, విశ్వమంతా నువ్వే ఉన్నావు, అనంత రూపుడివి నువ్వే అని చెప్పేసి స్థుతి చేశారన్నమాట. మళ్ళీ ఇంకా చేస్తున్నారు. వాయుర్యయోగ్నిరవ రవ వరుణ శశాంక ప్రజాపతిస్తం ప్రపితామహశ్చ నమో నమస్తే సుసహస్ర కృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే అన్నాను. నీవు వాయువు, యముడువు, అగ్నివి, వరుణుడువు, చంద్రుడువు, ప్రజాపతివి మరియు బ్రహ్మ పితవు కూడా. నేను నీకు నా గౌరవపూర్వక వందనములు వేల సార్లు మరలా అర్పించుచున్నాను. కృష్ణ భాష. సర్వదేవతలు ఇతరులైన ప్రతి ఒక్కరి వలెనే దేవదేవుడు కృష్ణ భగవాను ఎందలి భాగమే. కృష్ణ భగవానుడు ఈశ్వరుడు లేదా పరమ నియంత్రకుడు అని కూడా పిలువబడును. ఏలన్న ఆయనే ప్రతి ఒక్కరికి మూలము, సృష్టికర్త మరియు సంరక్షకుడు. చరిత్ర ఎందంతటను దేవతలు మరియు ఇతర గొప్ప ప్రామాణికులు కృష్ణ భగవానుని పరమేశ్వరునిగా అంగీకరించిరి మరియు ఆ విధంగా వారు తమ తమ వందనములు ఆయనకు అర్పింతురు. అర్జునుడు కూడా కృష్ణ భగవానికి తన వందనములను వేల సార్లు మరలా అర్పించుచున్నాడు. హృదయపూర్వకంగా గొప్ప విశ్వాసంతోనూ భక్తితోనూ కృష్ణ భగవానుని చరణార విందములు వందన సమర్పణ గావించిన వారు సంతృప్తులై ఆయన చే అనుగ్రహింపబడుదురు. సో ఇంకా చేస్తున్నారు. అంటే నువ్వే అన్ని అని చెప్తున్నారు. వాయువు నువ్వే, అగ్నివి నీవే, యమ చెప్పారు కదా, యమోగ్నిరు. సో యముడివి నువ్వే, శశాంకుడివి నువ్వే అంటే చంద్రుడివి నీవే, వరుణ చెప్పారు అంటే వరుణుడివి నీవే చెప్పారు, తర్వాత ప్రజాపతివి నీవే చెప్పారు, తర్వాత ప్రపితామహస్య అంటే బ్రహ్మ యొక్క తండ్రి అంటే భగవంతుడే కదా. సో ఆయన నీవే. నమో నమస్తే సహస్ర అంటే సహస్ర వందనాలు నీకు, వెయ్యి వందనాలు చెప్తున్నారన్నమాట. పునశ్చ భూయోపి నమో నమస్తే, మళ్ళీ చెప్తున్నాను, అర్పించున్నాను అని ఆయన స్తుతి చేస్తున్నారు. తర్వాత ఇంకా నమ పురస్తాదత్ పృష్టతస్తే నమస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనువాదం. ఓ మూలాధారుడా, నేను నీకు నా వందనములు ముండి నుండి, వెనక నుండి మరియు అన్ని ప్రక్కల నుండి అర్పించుచున్నాను. నీవు అనంత సామర్థ్యము కలవాడువు, అనంత శక్తికి నీవే అధిపతివి, నీవు సర్వవ్యాపకుడువు. ఈ విధంగా నీవు సర్వసమును అగుచున్నావు. కృష్ణ భాష. తర్కశాస్త్రమందు వచింపబడినట్లుగా ఏకం వీర్యాధికం అన్య ఉదైకం శిక్షయాధికం. ఒకడు అధిక శారీరక బలమును కలిగి ఉండవచ్చును, మరి ఒకడు అధిక జ్ఞానమును కలిగి ఉండవచ్చును. ఈ తర్కము చే భగవానుడు తప్ప అన్యుడెవడు సర్వ పరాక్రమను పూర్తిగా కలిగి ఉండడని అర్థమగుచున్నది. కృష్ణ భగవానుడు సర్వజ్ఞానం ఎరిగిన వాడు మరియు ఆయన సర్వ బలమునకు మూలము. ఈ విధంగా అర్జునుడు కృష్ణ భగవానుని ఎడల తనకు గల గౌరవమును అన్ని దిశల నుండి నిగర్వముగా వందన సమర్పణము చేయుట ద్వారా చూపుచున్నాడు. కృష్ణ భగవానుడు భక్తుని దృక్పథం నుండి సారమును స్వీకరించెను. ఆయన యాంత్రికమైన విధానములను గాని కర్మకాండలను గాని లెక్క చేయడు. ఇంకా ఆయన నిష్కలంక భక్తి యందు ఆసక్తుడై ఉండును. శాస్త్రములు చెప్పున్నట్లుగా భావగ్రాహి జనార్దన ఆయన విశుద్ధ భక్తుని భావనలు మాత్రమే గ్రహించును. ఇది శ్రీమద్ భాగవతమునందు బలి చక్రవర్తి చే మరలా చెప్పబడినది. అహో ప్రాణమాయ కృత సముద్యమ
ప్రపన్న భక్తార్థ విధౌ సమాహిత. నీకు గౌరవ వందన సమర్పణము చేయు ప్రయత్నమునందు కూడా ఎంతటి అద్భుత ఫలితము కలదు. నేను కేవలం నీకు వందనములు అర్పించి యత్నించి తిని, మరియు ఆ ప్రయత్నమునకే నీవు నీ యొక్క శరణు పొందిన శుద్ధ భక్తులు పొందిన విజయ ఫలితమును నాకు కలిగించితివి. కృష్ణ భగవాను నిజమైన భక్తితో ప్రయత్నము చేయువారు సహజముగాని ఆధ్యాత్మిక జ్ఞానమును సంతోషమును పొందుదురు. సో ఇంకా చెప్తున్నారు ఈయన, ఏం చెప్తున్నారు, నీకు అన్ని పక్కల నుంచి నమస్కారాలు అని చెప్తున్నారు అన్నమాట. ముందు నుంచి, వెనక నుంచి, పక్కల నుంచి, అన్నిటి నుంచి చెప్తున్నారు. నువ్వే అనంత వీర్యామిత అనంత వీర్యామిత విక్రమస్వం చెప్తున్నారు. అంటే అనంత వీరుడివి, అన్నిటికీ మూలాధివి, అధిపతివి, అన్ని నీవే అని చెప్పేసేసి అర్జునుడు ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి స్వామీజీ గారు చెప్తున్నారు ఏంటి అంటే, ఎవరు ప్రతివారు ఏదో ఒక దాంట్లో గొప్పగా ఉండగలరు. అంటే ఐదరు వాళ్ళు అంత జ్ఞానమన్నా ఉంటది, లేకపోతే ఓన్లీ అందమన్నా ఉంటది, ఓన్లీ శక్తి ఉంటది, లేకపోతే ఓన్లీ ఏదైనా ఒక్క దాంట్లోనే వారు గొప్పవారు అయ్యి ఉండొచ్చు. కానీ భగవానుడు అని అంటే అన్నిట్లో కూడా వారు షడ్విధ శరణాగతి, షడ్విధ భగవాన్ ఇది చెప్పుకున్నాం, ఇది భగవద్ గణహ అని చెప్పుకున్నాం కదా. జ్ఞాన వైరాగ్య అంటే భగవంతుడు జ్ఞానం ముందు వైరాగ్యం ముందు కూడా ఆయనే. వైరాగ్యం కూడా నాకు వైరాగ్యం వచ్చింది, నాకు దేని మీద ఇష్టం ఉండట్లేదు చెప్తున్నారు. దాంట్లో కూడా మనం తక్కువే అన్నమాట. దాంట్లో కూడా వారు చాలా ఎక్కువగా వైరాగ్యం పొందాలన్నా వారికంటే గొప్పలు ఎవరు లేరు చెప్తున్నారు. సో అట్లాంటప్పుడు మనకి మనకి దేంట్లోనూ ఉన్నతులము కాదు, ఏది సక్రమంగా చేయలేము. అర్జునుడు అంత అంటే సవ్యసాచి అయ్యి అంత వీరుడు, భగవంతుడిగా స్వయంగా ఉన్న అతడే ఇంత వందనము గావించి ఇంత శరణాగతి అయ్యి భగవంతుడికి ఉంటే, మరి మనం ఏ విధంగా శరణాగతి పొందాలి, మనం ఏ విధంగా ఎంత తుచ్చమైన వాళ్ళం అని చెప్పి మనం ఆలోచన చేయాలి. వారికి ఎంత ఇంకా ఎంత ఏం చేసినా మనం వారి యొక్క రుణం తీర్చుకోగలం అంటే, మన యొక్క బుద్ధి చాలా భ్రష్టు బట్టి ఉంది. మనం చాలా అధిపతులు అనుకుంటున్నాం. నాకు ఇంత ధనం ఉంది, ఇంత ఆరోగ్యం ఉంది అని కూడా మనకి చాలా మందిలో ఉంటది. లేకపోతే ఇంత శక్తి ఉంది అనుకుంటాం. సో ప్రతిదీ ఈ విధంగా ఆలోచనలో ఉంటే మనలో అహం ఎక్కువైపోయి నాకేం లేదు అహం లేదు అనుకుంటాం. ప్రతి వారికి ఉంది. ఎప్పుడైతే మనము అనుకుంటున్నామో అధికులము అని, లేకపోతే ప్రక్క వారితో పోల్చి కూడా వారికంటే మనం బానే ఉన్నామని అనుకుంటున్నామో ఇది కూడా అహమే. సో వారికంటే మనం ధనవంతులం, వారికంటే ఎక్కువ మనకి ఫలానా ఉన్నాయి అని అయినా సరే, దేంట్లో అయినా సరే అనుకుంటున్నామంటే అది అహం. అహం అంటే భగవంతుడు రారు, కష్టము రారు. ఇక్కడే భగవంతుడికి మన ఏదో యజ్ఞయాగాదులు చేయటము, లేకపోతే పూజలు సేవలు చేయటము ఆడంబరంగా చేస్తారు చాలా మంది. సో అదంతా చూపటానికి, అంటే నీ యొక్క స్థితి ఏంటి, బాగా వెండి సామాన్ పెట్టి మన వాళ్ళు అందరం అదే కదా చేస్తాం. సో ముఖ్యంగా ఇప్పుడైతే ఇంకా అసలు శ్రావణ మాసం వచ్చిందని ఆడవాళ్ళకి ఇంకా అసలు వెండి సామాన్లు పెట్టి అన్ని పూజలు చేయటము, ఇన్ని రకాల ఏంటి నైవేద్యాలు నివేదన చేశామని లక్ష్మీదేవి పూజ చేయాలి, లక్ష్మి కావాలి మనందరికి, సో లక్ష్మితో తొలతూగాలి పరాణ అని చెప్పేసి పిచ్చి పెట్టినట్లు చేస్తూ ఉంటారు చాలా మంది ఇళ్లల్లో. ఇంకా ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ప్రతి వారు అమ్మవారి స్థాపన చేయటం అంట, ఏదో పిలుస్తారు అపార్ట్మెంట్స్ లో అందరు ఈ తాంబూలాలు తీసుకోవటానికి రమ్మని పలానా అని. ఫస్ట్ లో అయితే వెళ్ళాను, కానీ ఇప్పుడైతే నో సారీ నేను రానని చెప్పేసి వస్తున్నాను. అక్కర్లేదు నాకు. సహస్రలక్ష్మి సంభ్రమ సేవయామానం గోవిందమాది పురుషం తమహం భజామి. సో గోవిందునికి చేస్తే అందరు సహస్రలక్ష్మిలు ఆయన సేవలో ఉన్నారమ్మా, ఆయనకు చేస్తే వారే వస్తారు. నా ఇదిలో ఎంత ఉంటే అంతే వస్తుంది. సో ఐ డోంట్ ప్రే లక్ష్మీదేవి, నమస్కారం పెడతాను అంతే. సో యూ క్యారీ ఆన్, మీరు చేసుకోండి అమ్మా అని చెప్పేసి. సో ఇప్పుడు అపార్ట్మెంట్ లో నన్ను ఎవరు కదిలింగ్ కూడా కదిలిరన్నమాట. ఈయన కదిలించామంటే ఏదో చెప్పిద్ది అని. కానీ భక్తులు ఉన్న వాస్తవం చెప్తారు, చెప్పాలి. చెప్పకపోతే మళ్ళీ నాది తప్పు అవుతుంది. రేపు నువ్వు చెప్పలేదు కదా, నువ్వు చెప్పితే వారు మారేవారేమో, నువ్వు చెప్పలేదు కాబట్టి వారందరూ అదే విధంగా ఉన్నారు అని కూడా రేపు నన్ను అడగొచ్చు భగవంతుడు. సో నాకు గర్వంతో చెప్పేది కాదు, ఇది సత్యం చెప్పాలి. భగవంతుడు ఎప్పుడు గర్వం ఉంటే రారు, భక్తి రాదు, వృద్ధి చెందదు, అభివృద్ధి అవ్వము.
సో గర్వంతో చెప్పము, ఇది వినయంతో విధేయతతో వారికి అనుకువతో చెప్పాలి. అమ్మ ఇది కాదు పద్ధతి, ఇది ఇట్లా, సో అందుకనే నేను ఇది చెయ్యను, సో నన్ను ఏమి అనుకోవద్దు మీరు, మీరు కూడా భగవంతుడు గోవిందుని ఆరాధించండి, ఇది మంచి పద్ధతి ఇది. సో దే అండర్స్టాండ్ ఇట్. సో భగవంతుడికి నీ యొక్క భావం కావాలి, నాట్ దట్ ఆడంబరం, ఎంత ఆడంబరంగా చేశాము, ఎంత మందిని పిలిచాము, ఎంత మందికి తాంబూలాలు ఇచ్చాం, ఎన్ని రకాలు పెట్టాము. సో నో, ఏ భగవంతుడికి ఇవన్నీ అవసరం లేదు. సో జాగ్రత్తగా చేయాలి, ఆ ఆలోచన చేయాలి అట్లా. సో భగవంతుడు అలా ఇక్కడే ఇంకా ఇది కూడా ఇంకా భాగవతంలో బలి చక్రవర్తి దాని గురించి కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, నేను ఇంకా నీకు వందనం అర్పించిన కూడా లేదు సరిగ్గా, అయినా నువ్వు నాకు ఎంతో చేశావు అని చెప్పేసేసి భగవంతుడిని బలి మహారాజు కీర్తి స్తుతి చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఒక భక్తుడు అనుకుంటాడో, నేను నీకు శరణాగతి అయ్యాను హే గోవింద, నా యొక్క భారం నీదే, ఇంకా ఎప్పుడు శరణాగతి నా భారం నీదే అని అనుకుంటావో, వారు నువ్వు ఏది ఇస్తే అదే. ప్రహ్లాదుడు ఏమన్నారు, పైనుంచి కింద పడేస్తూ ఉంటే ఆ వెనక రాక్షసులు అంటున్నారు, నువ్వేదో ఆయన రక్షిస్తాడని అనుకుంటున్నావేమో, ఏం రక్షిస్తాడు, ఆయన ఏం రాడు నేను రక్షించడానికి అని అంటే, ప్రహ్లాదుడు చెప్తున్నారు, అయినా పర్లేదు, ఆయన రాకపోయినా పర్లేదు, ఏమవుతుంది, నేనేం చనిపోను కదా, నా దేహమే కదా పడిపోతే నా దేహం పోతుంది, నా ఆత్మకేమీ చావు లేదు కదా, సో నేనేమి చనిపోవటం లేదు. ఒకవేళ నా తండ్రికి నేను అలా అవటం ఇష్టమైతే పర్లే, నేను ఎట్లయినా పర్లేదు, ఆయన ఎట్లా ఆడుకుంటే నాతో ఆ విధంగా ఆడుకొని, మనమైతే ఎట్లా, అమ్మా నాకు డబ్బు లేకపోతే ఎట్లా, అమ్మా నాకు ఐశ్వర్యం, అమ్మా లేకపోతే నాకు ఆరోగ్యం లేకపోతే ఎట్లా. భక్తులు ఆరోగ్యం కోరుకుంటారు, ఎందుకంటే ఈ దేహం ఆరోగ్యంగా ఉంటే తాన యొక్క భక్తికి ఉపయోగపడటానికి కోరుకుంటారు, కానీ తాను యొక్క శక్తి ప్రదర్శనలు చేయటానికి ఆరోగ్యం కావాలి అని అనుకోకూడదు. అందుకే టూ మచ్ ఆరోగ్యం గురించి ఆలోచన చేసేయటం కూడా తప్పే అవుతుంది. ఏంటి, టూ మచ్ బాడీ దేహము సరిగ్గా ఉండాలని తెగ ప్రయాసపడి ఈ జిమ్ములు గమ్ములు పోయి తెగ ఇదైపోతుంటారు జనం. నో, భగవంతుడు ఇవన్నీ అవసరం లేదు. నువ్వు చేస్తావు, జిమ్ చెయ్యి, కానీ నీ మెయిన్ లక్ష్యం ఏది ఉండాలి, భగవంతుడు నీ శరణు పొందటంలో ఉండాలి. అది నువ్వు చేస్తూ ఇది సైడ్ వైజ్ గా నీ దేహాన్ని నిలబడటం కోసం నువ్వు చేస్తే యువర్ పర్ఫెక్ట్, రైట్ వేలో ఉన్నావు. కానీ లేదు, నీ మెయిన్ ఎయిమ్ దేహాన్ని సరిగ్గా ఉండటం కోసం చేసుకుంటున్నావు అయితే అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తున్నారు. సో సో ఏది అయినా సరే ఆలోచన చేసే విధానం బట్టి ఉంటుంది. నీ యొక్క భావం భగవంతుడికి అవసరం, నాట్ దట్ నువ్వు ఎలా చేసావు ఏంటి అనేది. సో ఈ యొక్క భక్తిలో కొంచెం నువ్వు చేసినా కూడా, ఆ యొక్క ఒక్క అడుగు ముందుకు వేసిన భగవంతుడిని శరణు పొంది నా భారం నీదే నాయ్యా అని చెప్పేసేసి నువ్వు కొంచెం చేస్తూ ఉన్నా, ఆయన సహజంగానే మనకి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంని సంతోషాన్ని రెండు ఇస్తారంటున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందినప్పుడు మనిషి సహజంగా సంతోషం వస్తుంది, సహజంగా ధైర్యం వస్తుంది, సహజంగా ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం అంటే ఇన్ ది టర్మ్ ధనము కాదు. ఐశ్వర్యం అంటే ఎప్పుడైతే నువ్వు ఈ ఏమంటాము, ఈ భౌతిక జగత్తుకు మించి ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్తావు, అక్కడ భగవంతుడితో నువ్వు ఉంటావు అనే నమ్మకం నీకు వస్తుందో, ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి చెందినప్పుడు, అది అసలు ఐశ్వర్యం కదా. ఇది ఏది నువ్వు తీసుకెళ్ళలేవు. నువ్వు అంటే ఇన్ ది సెన్స్ నేను కూడా అనుకోండి, నేను చెప్పేటప్పుడు ప్రతిదీ అంటే నన్ను కూడా కలుపుకొని అందరికీ కలిపి చెప్తూ ఉంటా. సో చెప్పేటప్పుడు ఒక్కోసారి అలా మాట్లాడితే నన్ను తప్పుగా తీసుకోవద్దు. సో ప్రతిదీ కూడా వీ హ్యావ్ టు థింక్, ఆలోచన చెయ్యాలి. మనం ఎక్స్పాండ్ చేసి ఆలోచన చెయ్యాలి. ప్రతిదీ మనము ఎట్లా ఆలోచన చేస్తున్నాం, ఏ విధంగా ముందుకి పోతున్నాము, నా ఆలోచనలో ఎక్కడ తప్పుదనం ఉంది, దాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళటము. అందుకే సత్సాంగత్యంలో ఉండాలి. సాధు సాంగత్యం బెస్ట్ థింగ్, కానీ సాధు సాంగత్యం ఎప్పుడు దొరకదు కాబట్టి సత్సాంగత్యంలో ఉండాలి. మనం చేసే పొద్దు నుంచి రాత్రి దాకా చెయ్యాలి. మనిషి జన్మ తీసుకున్నాం కాబట్టి పొట్ట పోషణ నిమిత్తము ధనం ఆర్జించటం అవసరం, కానీ ఎంత వరకు కావాలి, ఏ విధంగా ఉండాలి. నువ్వు ధనం ఆర్జించటానికి అధర్మ ప్రవృత్తిలో ఉండకూడదు, అధర్మంగా ఆర్జన చెయ్యకూడదు. చూడు, నీ పొట్ట ఎంత ఉంది, నీకు ఉండటానికి ఎంత ఇల్లు కావాలి, నీకు నీ
శరీరం కప్పుకోవడానికి ఎంత వస్త్రములు కావాలి, నువ్వు దానికి తగ్గట్టు అంత చేసుకో, అంత సంపాదించు, దానిలో ఉండటము, సంతోషంగా ఉండటము చెయ్యి. మిగతా సమయము ఎక్కువ ఆర్జనంలో పెట్టేసేస్తే బ్రెయిన్ కంప్లీట్ గా ఫుల్ అయిపోతుంది. వాటి కోసం చాలా ఆలోచనలు చేయాల్సి వస్తుంది. అప్పుడు భగవంతుడికి ఆలోచన చేయటానికి లోపల ప్లేస్ ఏది, జగ ఎక్కడ, స్థలం ఎక్కడ? సో అందుకనే తగ్గించుకోవాలి అన్నమాట. అంటే ఎంత వర్క్ కావాలో అంతవరకు చేయాలి, భగవంతుడి మీద ఎక్కువ ధ్యానం పెట్టాలి ఫలానా. సో ఇంకా ఇప్పుడు ఇంకా అర్జునుడు భగవంతుణ్ణి క్షమించమని అడుగుతున్నారు. ఎందుకు చూద్దాం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ్ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చావహాసార్ధం సత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోతావాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయేత్యామహం అప్రమేయం. అనువాదం. ఓ అక్షరుడా, నిన్ను ఊరకనే మిత్రుడు అనుకొని నీ మహిమలు నెరగక నేను ఇంతకు ముందు నిన్ను అజాగ్రత్తతో ఓ కృష్ణ, ఓ యాదవ మరియు ఓ నా సఖా అని సంబోధించితిని. ఇదంతయును అజ్ఞానము చేత గాని లేదా ప్రేమ చేత గాని చేసి తిని. ఈ విధంగా నేను నిన్ను చాలా సార్లు మనమిద్దరం నవ్వుకొంచున్నప్పుడు గాని, ఒకే పడకపై విశ్రమించినప్పుడు లేదా కలిసి భుజించినప్పుడు, కొన్నిసార్లు ఒంటరిగాను, మరికొన్నిసార్లు ఇతర స్నేహితులు ముందర నిన్ను అగౌరవపరిచితిని. కొలతకు అందని ఓ ప్రభు, నా తప్పులన్నిటినీ క్షమింపుము. కృష్ణ భాష. అర్జునుడు తాను మహాపురుషుడైన పరమేశ్వరుని ఎడ్ల అపరాధం గావించినాడని పశ్చాత్తాపడుచున్నాడు. అర్జునుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. గొప్ప శక్తివంతుడకు పాండురాజు కుమారుడిని నేను చాలా ఉత్సాహముగా గర్వంగా ఇంటిని. నీవు యదువంశమందు జన్మించడు చేత నీవు రాజుగా పిలవబట్టకు అర్హత లేదని కూడా తలంచితిని. అందుచే నేను కేవలం కృష్ణ లేదా ఓ కృష్ణ, ఓ యాదవ అని సంబోధించితిని. నేను నీ పేరుకు ముందు స్త్రీను కూడా జోడించలేదు. ఏలననా నీవు నాకంటేను అధికుడు అని నాకు తెలియదు, మరియు నీవు నావలయు రాచకుటుంబమునకు సంబంధించిన వాడువు కాకపోవుట చేత నిన్ను ఓ యాదవ అని పిలిచి తిని. నీవు నా సమానులందు ఒకడివిగానే నాకు తెలియను. కావున నేను నీతో స్నేహితుని వలె మరియు నా మేనమామ పుత్రుని వలె మాట్లాడి తిని. కొన్ని సమయములందు పరిహాసములాడునప్పుడు నేను వ్యంగ్యపూర్వకంగాను మనస్సుకు గృచ్చుకును మాట్లాడి తిని, మరియు కొన్ని సమయములందు ఇతరుల ముందు కూడా నిన్ను బాధించి తిని. కానీ ఇప్పుడు నేను నీవు ఆది దేవుడు మరియు దేవాది దేవుడు అని గ్రహించి తిని. చనువు నిర్లక్ష్యమునకు త్రావిచ్చునని చెప్పబడును. కావున నేను నీ చరణార విందములను కడు గొప్ప అపరాధములు చేసి ఉండవచ్చును. దయచేసి నన్ను క్షమింపుము. ఈ విధంగా అర్జునుడు తన తప్పిదములకై హృదయమందు పశ్చాత్తాపడి భగవానుడు సంతుష్టుడగుటకై తాను నర్చిన వేలాది అపరాధములకై కృష్ణ భగవానుని క్షమాపణ కోరుచున్నాడు. ఇది నిజమైన భక్తుని యొక్క సహజమైన స్వభావము. సో ఇది భక్తుడు ఎలా ఉండాలి, దీంట్లో శిష్యుడు ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు. తెలియగల మనిషి ఎప్పుడైనా కానీ ఏంటి అంటే, తాను ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పుని ఒప్పుకోవాలి, ఒప్పుకొని దానికి క్షమాపణ అడగాలి చెప్తున్నారు. అలానే ఎప్పుడు కూడా భక్తుడైనా శిష్యుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నారు. ఆగ్రతం జాగ్రత్తం సారం, నిస్సారం జాగ్రత్తం చెప్తున్నారు. అంటే నిస్సారం జాగ్రత్తం చెప్తున్నారు అంటే ఎప్పుడు కూడా ఆచి తూచి అడుగు వేయాలి చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అంటే భగవంతుడు కాపాడుతాడులే అని చెప్పేసి కేర్లెస్ గా ఉండకూడదు చెప్తున్నారు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి చెయ్యాలి అని చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు తాను ఇంతకు ముందు భగవాన్తో ఉన్నారు, స్నేహపూర్వకంగా ఉన్నారు కదా. సో అప్పుడు భగవంతుడిని ఏ కృష్ణ, ఏ యాదవ అని చెప్పేసేసి అట్లా సంబోధన చేసి ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు? భగవంతుడు ఎవరో తెలుసుకున్నారు కదా. ఆయన ఆది దేవుడు, ఆది పురుషుడు, సర్వంతర్యామి, సర్వ జగద్రక్షకుడు అన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చాలా పశ్చాత్తాపంతో భగవంతుడిని క్షమాపణను వేడుకుంటున్నారు అన్నమాట. ఎప్పుడైనా శిష్యులు కూడా లేకపోతే
సీనియర్ డివోటీస్, సీనియర్ డిసైపుల్స్ వారి యందు కూడా మనం ఏదైనా తప్పుగా భావన చేసినా, తప్పుగా వ్యవహరించినా, ఎవరి పెద్దల యందు కూడా తప్పుగా భావన చేసినా, తప్పుగా వ్యవహరించినా క్షమాపణ చెప్పటం అనేది తెలివి గల వారి పని. ఎందుకో చెప్పనా? 2 విధం. ఒకటి, క్షమాపణ చెప్పి ఆ కర్మ బంధనాన్ని తొలగించుకోవాలి. ఎందుకు? ఆ కర్మ బంధనం తొలగించుకోకపోతే మంచి అయినా, చెడు అయినా ఏది కూడా ఉండకూడదు. ఆ కర్మలు మనల్ని బంధిస్తూ ఉంటాయి. సో, అందుకనే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మనం చేసేవి అన్నీ కూడా ఫలితాలని భగవంతుడికి అర్పణ చేస్తూ ఉన్నాము గదా! అలానే ఈ మనం తెలుసుకున్నాము, మనం చేసింది పొరపాటు, తెలియక చేసాం. ఒక్కోసారి తెలిసి కూడా చేస్తాం. దానికి మనం క్షమాపణ చెప్తే ఏం చిన్న అయిపోవట్లేదు. చెప్పటం మూలాన మనం అవతల వారి ఇదిలో ఉన్నతంగా కనిపిస్తాం. అరే! వీడు ఒప్పుకున్నాడు పర్లేదు అని. అలానే మనం ఈ కర్మ బంధనం నుంచి కూడా తొలగిపోతున్నాం. లేకపోతే మనం ఏదో ఘోరమైన తప్పు చేశాం. అనవసరంగా మళ్ళీ పుట్టాలి వాడి కోసం. అక్కడ జన్మ మరణ చక్రంలో పడాలి. అదే మనం క్షమాపణ చెప్పడం మూలాన వారు మనల్ని క్షమిస్తే మన ఈ కర్మ బంధనంలో పడాల్సిన అవసరం ఉండదు. శిష్యులు కూడా ఎప్పుడన్నా ఏదన్నా తప్పు చేసినా కూడా గురువు దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి చెప్తున్నారు. ఏది చేసినా ఎప్పుడైనా. అలానే సీనియర్ డివోటీస్ కైనా, పెద్దలకైనా మనము వినమ్రత, అనుకువ కలిగి ఉండాలి. హంబుల్ అండ్ మీక్ అని చెప్తారు ఆల్ ద టైం. వినయ విధేయతలు, అనుకువతో ఉండాలి ఒక భక్తుడు. ఒక భక్తుడే కాదు, ప్రతి మనిషి కూడా మామూలుగా అయినా ప్రతి వారి ఎడల కూడా మనకి అవతల వారు ఏది చేస్తే నచ్చదో అది మనం ఇతరులకి చెయ్యకూడదు. ఫస్ట్ థింగ్ ఎప్పుడన్నా మనం ఏమన్నా మాట్లాడుతున్నా, ఏమన్నా చేస్తున్నా మన ఆలోచన ఏమి చెయ్యాలి? ఇప్పుడు మనం మాట్లాడే ఒక మాట అవతల వాళ్ళని అంటున్నామైతే, అదే మాట వాళ్ళు మనల్ని అంటున్నారు అయితే, మనకి కష్టం అనిపించేదైతే వారిని మనం అది అనకూడదు. భక్తులు ఒక్కొక్కసారి హార్ష్ గా, రూడ్ గా బిహేవ్ చెయ్యొచ్చు, మాట్లాడవచ్చు, అనొచ్చు. కానీ చెప్తున్నారు ఎట్లా మరి మనం ప్రోగ్రెస్ అవుతున్నాం ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే అంటావో అన్న తర్వాత రిపెంట్ అవుతావు కదా, అంటే పశ్చాత్తాపం పొందుతావు. అర్రే ఎందుకు నేను అనవసరంగా అన్నాను, అనకుండా ఉండాల్సింది, నేను అనేసాను అని చెప్పి పశ్చాత్తాపం ఎప్పుడైతే పొందుతారో మళ్ళీ అది రిపీట్ చేయకూడదు. సో రిపీట్ చేయకుండా పశ్చాత్తాపం ఎప్పుడు పొందుతావో డెఫినెట్ గా నువ్వు భక్తిలో ఎదుగుతున్నావు. ఒక భక్తుడు భగవంతుడి శరణ్ పొందినాక నువ్వు లోపల నుంచి నీకు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, ఇది చేయకూడదు, అరే అనవసరంగా చేశాను, ఇది చేయకుండా ఉండాల్సింది, ఇలా అనకుండా ఉండాల్సింది, అలా ఆ ఆలోచన వచ్చింది అయితే ప్రోగ్రెస్ ఉంది, అభివృద్ధి చెందుతున్నావు నువ్వు అనేది ఒక ఇది అని కూడా చెప్తూ ఉన్నారు భాగవతంలో. సో ఆలోచన చెయ్యాలి ప్రతి వారం. ఇతరులతో ఎలా మన యొక్క బిహేవియర్ ఉంటుంది, ప్రవర్తన ఎలా ఉంటుంది, వారితో జాగ్రత్తగా నడుచుకోవాలి. తప్పు చేస్తే అర్జునుడే చెప్తున్నారు భగవంతుడికి, మనం ఎంతటి వాళ్ళం, మనం ఎన్నిసార్లు చేస్తూ ఉంటాం. ఈవెన్ పిల్లలతో కూడా మాట్లాడేటప్పుడు అనవసరంగా వారి మీద అరుస్తూ ఉంటాం. ఏమి వారి పాపం వారి తప్పేముండదు, మనిషి కాకు మన కోపం ఒక్కోసారి వాళ్ళ మీద కూడా చూపిస్తుంటాం. అప్పుడు కూడా మన పెద్దరికం ఏమి ఇదైపోదు. పిల్లల దగ్గర కూడా వెంటనే అమ్మ సారీ నన్ను ఇందాక అట్లా అరిచాను అని చెప్పితే వారు మనల్ని గౌరవిస్తారే గాని మనమేమి తక్కువైపోవటమే ఉండదు. పిల్లలేగా ఏమైంది, పిల్లలు పెద్దలు ప్రతివారు అది శరీరం చూస్తున్నారు, ఆత్మ సంబంధం చూసినప్పుడు భక్తుడు ఏమనుకుంటారు, అది ఇంకొక ఆత్మ. ఈ యొక్క సముద్రంలో అలల్లో మూలాన దాంట్లో ఒక గడ్డి ఇసిరేసి ఉన్నాయి అనుకోండి, కొన్ని గడ్డి పరకలు ఒక దగ్గర కలుస్తూ ఉంటాయి ఈ అలల్లో వచ్చినప్పుడు. మళ్ళీ ఇంకొకసారి అలొచ్చింది అనుకోండి, ఆ గడ్డి పరకలు ఎట్లయితే విచ్ఛిన్నం అయిపోయి వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటాయి. మనం కూడా మన జీవితంలో అలానే వచ్చాము. ఇప్పుడు మనకి వీళ్ళందరూ బంధువులు, వీరందరూ తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, భార్య, ఫలానా బంధువులు వీరు. లేదు, ఇంకొక జన్మలో వీరందరూ వేరే ఎవరెవరో, మనం వేరే వేరెవరెవరు వెళ్తారు తెలియదు. కాబట్టి ప్రతి వారు కూడా ఆత్మస్వరూపంగా చూసుకున్నప్పుడు అక్కడ బిడ్డ లేదు, తండ్రి లేదు, లేకపోతే భార్య లేదు, భర్త లేదు, ప్రతి వారు ఆత్మస్వరూపం అనుకున్నప్పుడు మనం ఎప్పుడు తప్పు చేసినా ఏమి చేసినా క్షమాపణ చెప్పటము, ఇంకోసారి చేయకూడదు అని పశ్చాత్తాపం చెందడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో నెక్స్ట్ పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ సత్వత్. అవునండి,
నా త్వత్సమోऽసభ్యధికస్కుతోऽన్యో లోకత్రయోऽప్య అప్రతిమ ప్రభావ. అనువాదం. సృష్టి అంతటికి నీవే తండ్రివి, నీవే పూజ్య ప్రధానుడువు మరియు ఆది ఆధ్యాత్మిక గురువు. మూడు లోకములందును నీవు సమానుడెవ్వడును లేకుండుట చేత నీకంటే ఎవడైనను ఎట్లు శ్రేష్ఠుడగును. నీ శక్తి కొలతకు అందనిది. రజవాస్ కృష్ణ పరమహంస భాష్యం. శ్రీకృష్ణ భగవానుడే ప్రతి ఒక్కరికి ఆది ఆధ్యాత్మిక గురువు. ఏలనన ఆయనే మొదటి సర్వశాస్త్రమును చెప్పాను. కృష్ణ భగవానుడి ఎవరి తోడును పోల్చరాని వాడు. ఏలనన ఆయన కంటే ఉత్తముడు అధిక జ్ఞానవంతుడు ఎప్పుడునూ లేడు. శ్వేతాశ్వత ఉపనిషత్ స్థిరపరిచినట్లుగా నతత్ సమస్యాభ్యధికస్య దృశ్యతే. ఆయనకు సమానుడు కాని ఆయన కంటే అధికుడు కాని ఎవ్వడు లేడు. సో ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు, ఇంకా పితాపి లోకస్య, అందరికీ కూడా నువ్వే తండ్రివి. అలానే చరాచరస్య చెప్తున్నారు. చరాచరస్య అంటే చరము అంటే కదిలే వాటికి, అచరస్య అంటే కదలిన వాటికి, అన్నిటికీ కూడా నువ్వే. అంతే కదా, సృష్టిలో ప్రతిదీ ఏది ఉన్నా కూడా చర అచర అన్నిటికీ కూడా భగవంతుడే తండ్రి. ఆయన యొక్క సృష్టి కదా ఇది. సో అందుకని ఆయన ఆది గురువు అవుతున్నారు. కృష్ణ వందే జగద్గురువు చెప్తున్నారు కదా. సో ఆయనే అందరికీ జగద్గురువు. ప్రతి వారు ఆయననే మొక్కాలి, ఆయనకే శరణు పొందాలి అనేది కూడా చెప్తున్నారు. మూడు లోకములందరూ నీకు సమానుడు ఎవరు లేదు. సమానుడే లేకపోతే నీకంటే శ్రేష్ఠుడు ఎక్కడి నుంచి ఉంటారు. సో నీ యొక్క శక్తులు ఎవరి ఊహకు అందనివి అనేవి కూడా చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం కదా శ్వేతాశ్వత ఉపనిషత్తులో కూడా, నా తస్య కార్యం కరణం చ విద్యతే. ఏ కారణం లేదు. భగవంతుడు ఏమి చేస్తారో, ఎందుకు చెయ్యాలో, ఏం చెయ్యాలనుకుంటున్నారో వారి ఇష్టము. వారు ఇలానే చెయ్యాలి, అలానే ఉండాలి, అలానే చెయ్యాలి, ఏమీ లేదు. వారు ఎలా కావాలంటే అలా చెయ్యొచ్చు, ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు చెప్తున్నారు. అట్లానే నతత్ సమస్యాభ్యాధికస్య దృశ్యతే చెప్పుకున్నాం కదా. ఆయనతో సమానం ఎవరు లేరు. ఇంకా వాట్ టు స్పీక్ అబౌట్ ఇస్, ఇంకా హయ్యర్ గా ఉన్నారు, ఇంకా పెద్దవారు ఎవరైనా ఉన్నారు గురించి ఆలోచనే చేయలేము అని కూడా చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకా చేస్తున్నారు, అంతా పూజ చేస్తూ ఉన్నారు అనమాట అర్జున్ వారు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశ మీడియం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యః ప్రియ ప్రియాయార్హసి దేవ శోఢం. అనువాదం. కావున నీ అనుగ్రహంను అర్థించుటకై, నిన్ను సంతోషపరచుటకై ఓ దేవా, నీ పాదముల యొద్ద సాష్టాంగపడి వందనములు సమర్పించదను. తండ్రి తన పుత్రుని తప్పులు క్షమించినట్లుగా, ఒక స్నేహితుడు తన స్నేహితుని క్షమించినట్లుగా, ప్రియుడు తన ప్రియురాల అపరాధములు క్షమించినట్లుగా దయచేసి నీవు నా అపరాధములను క్షమింపుము. రజవాస్ కృష్ణ భాష. ఆధ్యాత్మిక ప్రామాణిక గురువు గారి పాదముల యొద్ద అపరాధం చేసిన వానికి ఆయనకు నిరాడంబరముగా వందన సమర్పణ గావించుచు దరిజేరి ఆయనను హృదయపూర్వకంగా క్షమాపణ కోరుటయే వైదిక ప్రాయశ్చిత్త న్యాయం. ఒక తండ్రి తన తనయును క్షమించినట్లు, ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుని క్షమించినట్లు, ఒక ప్రియుడు తన ప్రియురాల్ని క్షమించినట్లుగా ఆధ్యాత్మిక గురువు మరియు కృష్ణ భగవాన్ నిజమైన భక్తుల అపరాధములను మన్నించుదురు. అర్జునుడు విశ్వేశ్వరునిగా కృష్ణ భగవానుని నిజస్థితి దర్శించి సరిగ్గా వైదిక విధానమును నిర్దేశింపబడినట్లుగా నిగర్వముగా వందన సమర్పణ గావించి కృష్ణుని క్షమించమని అర్థించుచున్నాడు. సో ఇక్కడ అర్జునుడు ఆనెస్ట్ గా అంటే నిజంగా తన హృదయపూర్వకంగా భగవంతుడిని మళ్ళీ కూడా క్షమాపణ వేడుతున్నారన్నమాట. వేడుతూ అడుగుతున్నారు. ఒక మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నట్టుంది. ఓ సారీ, ఎప్పటి నుంచి ఉంది వీటిలో? ఇందాక ఒక 2 minutes నుంచి. అయితే ఈ 44వ శ్లోకం ఏం చదవద్ది లేదా? లేదు 43 వరకు వినిపించిందా? 44 కూడా
44 44 కూడా చదివారు కదా, ఆధ్యాత్మిక ప్రామాణ గురువు పాదాల యొద్ద అపరాధం చేసిన వాడు. అది మొత్తం వినిపించింది. సో ఇప్పుడే దీని యొక్క సారమే కదా అయితే. ఓకే. సో ఇక్కడే అర్జున్ వారు అడుగుతున్నారు అన్నమాట, ఒక పుత్రుడిని తన తండ్రి ఎలా క్షమిస్తారో, అలానే ఒక నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి యొక్క తప్పు ఎలా క్షమిస్తారో, ఒక ప్రియురాలుని ఒక ప్రియుడు నిజంగా ఇష్టపడినట్లయితే తన యొక్క తప్పిదనం ఎలా క్షమిస్తారో అలానే క్షమించమని అడుగుతున్నారు. అలానే మనం కూడా ఎప్పుడైనా శిష్యులు అంటే గురువుకి పుత్ర సమానమే. సో వారు కూడా వారి యొక్క అంటే సంతానంతో సమానం శిష్యులు. సో అలానే గురువు దగ్గరికి వెళ్ళి నిజంగా హృదయపూర్వకంగా వేడుకోవాలి, నాట్ షో ఆఫ్ అన్నమాట, బయటకి చెప్పటము కాదు. నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపం పొంది వెళ్ళి గురువు గారిని గాని, అలానే భక్తుడు కూడా భగవాన్ని హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో వేడుకుంటే తప్పకుండా క్షమిస్తారు. ఇది వైదిక ప్రమాణం అని చెప్తున్నారు. సో అందుకనే ఇక్కడ అర్జునుడు కూడా హృదయపూర్వకంగా భగవంతుడిని మళ్ళీ నన్ను అలా క్షమించు అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఆ విధంగా అనుకోని నన్ను క్షమించు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారా, అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చాప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అనువాదం: ఓ దేవతలను నియమించువాడా, ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి విశ్వరూపమును చూచుటకు నేనెంతో సంతోషించుచున్నాను. కానీ అదే సమయమందు నా మనసు భీతి నొందుచున్నది. ఓ జగదాశ్రయ, నీ అనుగ్రహంను నాపై ప్రసరింపజేసి నీ పూర్వ రూపమును నాకు చూపుము. కృష్ణ గారి భాష. సహజమైన కృష్ణ భగవానుడే అర్జునుని ముందు నిలిచి ఉండినప్పటికీ కృష్ణుని యోగమాయ మహిమచే ఆవరింపబడి ఉండుట చేత మరియు విశ్వరూపం చే ముంచి వేయబడి ఉండుట చేత అర్జునుడు ఆయనను దేవరూపం అను పదమును ఉపయోగించి అర్జునుడు భగవానునితో ఇట్లా నేను నీ యొక్క విశ్వరూపమును తగినంతగా చూచి తినే, ఇప్పుడు నాకు నీ యొక్క కోమల రూపమైన వైకుంఠంలోనున్న చతుర్భుజ రూపమును చూపించవలసిందిగా ప్రార్థించుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క విశ్వరూపమును తాత్కాలికంగా చూపించారు కాబట్టి అసలైన కృష్ణ భక్తులు విశ్వరూపంను ఆరాధించరు. సో ఇక్కడ ఇంకా పొగుడుతున్నారు భగవాన్ని, నా యొక్క అదృష్ట పూర్వం మూలాన నీ యొక్క నిన్ను చూసే దృష్టిని ఇచ్చావు, కానీ నాకు చాలా భయం వేస్తుంది. నీ యొక్క ఈ రూపము విరాట్ స్వరూపము ఇంతకు ముందు ఎవరికీ చూయించలేదు, నాకే చూయించాను అని కూడా చెప్పావు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అదే సమయంలో నాకు చాలా భయం కూడా వేస్తుంది. అందుకని తదేవ మే దర్శయ దేవరూపం, అందుకనే నీ యొక్క మామూలు రూపము చూయించు, అంటే ప్లీజింగ్ గా ఉండే రూపము, అంటే శాంతంగా ఉండే నీ యొక్క రూపాన్ని నాకు చూయించమని అడుగుతున్నారు. అంటే ఇక్కడ అర్జునుడు ఒక స్థితిలో ఉన్నాడు, విశ్వరూప దర్శనం చేసి భగవంతుడు సమస్తకి అన్నిటికీ మూలకారకుడు అని తెలిసి ఆయన ఒక ట్రాన్స్ లో ఉన్నారు. ఇంకా అసలు ఈ స్థితిలోకి రాలేదు కాబట్టి అందుకనే ఇంకా అడుగుతున్నారు, దేవరూపం చూయించు, ఫలానా చూయించిన. అసలీగా కృష్ణుడే అన్నిటికీ మూలమని తెలిసింది ఆయనకి, అందుకే స్తుతి కూడా చేశారు. అయినా కూడా అడుగుతున్నారు. ఇది ఎందుకు అడుగుతున్నారంటే ముందు రోజుల్లో జనాలకి అనుమానాలు. ఇప్పుడు ఈ రూపం కూడా విశ్వరూపం కూడా ప్రకటితం భగవంతుడు ఎందుకు చేశారు? అరే అర్జునుడికి అనుమానం అని చేశారా? లేదు. ముందు రోజుల్లో మనలాగా ఈ యుగంలో, ఈ కలియుగం ముందు కదా చేశారు భగవంతుడి. కలియుగంలో మానవులు అధములు, వారి యొక్క ఆలోచన అవివేకంగా అట్లా ఉంటారు, మందబుద్ధి ఫలానా అంతా. సో అనుకుంటారు ఈయన దేవుడని ఏంటి అని. సో వారందరికి విశ్వాసం కలిగించాలంటే ఈయన చూయించాలి, నేనే భగవంతుడు అని చెప్పి చూయించాలి. సో నిజంగా ఎవరినైనా భగవంతుడు అని ఒక మనిషిని మనం అనుకుంటున్నామైతే వారిని కూడా చూయించమని అడగాలి చెప్తున్నారు. ఏదో నీ విశ్వరూపం చూయించు, నీ చతుర్భావ రూపం చూయించు, లేకపోతే నీ వివాహ రూపం చూయించు, ఫలానా చూయించు. అండ్ మోర్ ఓవర్ భగవంతుడు మామూలు మనిషిలాగా చనిపోరు ఫలానా చెప్తున్నారు. వారు ఆవిర్భవిస్తారు, అంతర్ధానం అవుతారు, అంతేగాని జన్మము మరణము ఇవన్నీ లేవు అని చెప్తున్నారు కదా భగవంతుడికి. సో అలా ఉండాలి చెప్తున్నారు. అందుకనే ఇక్కడ అర్జునుడు ఆ యొక్క కన్ఫ్యూజన్ లో ఇంకా ఉన్నాడు. సో అందుకనే అడుగుతున్నారు, నీ ఈ రూపం చూయించు అని. తర్వాత ఇంకా
కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అనువాదం. ఓ విశ్వేశ్వర, ఓ సహస్రబాహో, కిరీటమును ధరించి శంఖము, చక్రము, గద మరియు పద్మమును పట్టుకొని ఉన్నట్టి నీ చతుర్బాహు రూపమును కూడా చూడగోరుదును. కృష్ణ బలరామ స్వామి భాష. అర్జునుడు తాను ఇంతకు మునుపు చూచి ఉండినట్టి కృష్ణ భగవాన్ని సంతోషకరమైన మానవ రూపం చూచుడికై తొందరపడుచుండెను. ఏలనన ఉగ్రమైన విశ్వరూపం అతనికి సంతోషకరంగా లేదు. కాని తన మనసు అస్థిరంగా నుండుట చేత అర్జునుడు కృష్ణ భగవానుని దేవకీ వసుదేవులకి ఆయన యొక్క జన్మ సమయమందు చూపించి ఉండినట్టి రూపంను తనకు చూపవలసిందిగా వేడుకొనెను. ఆకస్మికంగా అర్జునుడు దివ్యాభరణ భూషితుడై శంఖము, చక్రము, గద, పద్మములను 4 చేతుల యందు పట్టుకొని ఉండు కృష్ణ భగవానుని చతుర్బాహు రూపమును చూడగోడెను. నిజానికి అర్జునుడు కృష్ణ భగవానుని తన విశ్వరూపంను ఉపసంహరించి తన నిజ ద్విబాహు రూపమును తిరిగి పొందవలసిందిగా కోరుచున్నాడు. కృష్ణుడు రంగస్థలమందు నటించినప్పుడు తన నిజ రూపంను మార్చుకొని ఆ తర్వాత మరలా తన నిజ రూపమునకు మారు నటుని వలె నటించుచున్నాడని అర్జునికి తెలియను. కాని ఆ సహజ రూపము చూచుటకు ముందు దేవాది దేవునిగా కృష్ణ భగవానుని ఔన్నత్యము తిరిగి చెప్పుడుకై అర్జునుడు కృష్ణ భగవానుని చతుర్భుజ నారాయణ రూపంను అగుపించవలసిందిగా ప్రార్థించుచున్నారు. సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు, కిరీటినం గదినం చక్రహస్తం అంటే భగవంతుడు ఇచ్చామిత్వాం దష్టుమహం అంటే నాకు కోరిక అయ్యి ఉంది ఇలా చూడాలని నిన్ను అని చెప్పేసి అడుగుతున్నారు. ఎలా? కిరీటం ధరించి అంటే ఒక తలకే కిరీటము. ఇంతకు ముందు సహస్ర తలకాలు, సహస్ర బాహువులు, సహస్ర ఉదరాలు ఫలానా చూశారు కదా విశ్వరూపంలో. సో ఇప్పుడు అడుగుతున్నారు, నాకు ఒక్క తలకే కిరీటము ఉండి, గదినం అంటే గద ఉండి, చక్రం అంటే చక్రంతో ఉండి, సో ఇట్లా నేను చూద్దామని నిన్ను కోరుకుంటున్నాను. ఆ చతుర్భుజ రూపము అంటే అది కూడా ఆ భగవంతుడి యొక్క శాంత స్వభావము, శాంత రూపమే కదా. సో అది అడుగుతున్నారు. తర్వాత సహస్రభావో భవ విశ్వమూర్తి అంటే నీ యొక్క సహస్రబాహువులు ఉంటాం చూసా నేను, కానీ నాకు ఇప్పుడు కావాలి నీ యొక్క చతుర్భుజ రూపం చూయించు అని అర్జునుడు అడుగుతున్నారు. సో ఇక్కడ అర్జునుడు మర్చిపోయాడు అనమాట. ఏంటి అంటే కృష్ణుడే మర్చిపోయేటట్టు చేశారు అర్జున్ని. ఎందుకు? ఇప్పుడు అక్కడ దేవకి వసుదేవులకి చతుర్బాహు రూపంతో కనిపించి భగవంతుడు ద్విబాహుగా మామూలు చిన్న పిల్లవాడిలాగా అయ్యారు. ఎందుకంటే దేవకి వసుదేవులు వాళ్ళ ఇంట్లో చతుర్బాహు రూపం యొక్క పూజ అన్నమాట. సో అందుకని అది కనిపించి నారాయణ స్వరూపము. సో అందుకని మళ్ళీ చిన్న పిల్లవాడిలాగా అయ్యారు. సో ఇక్కడ అర్జున్ చేత అది అడిగిపిస్తున్నారు. మళ్ళీ ఆ యొక్క రూపం చూయించి మళ్ళీ ద్విబాహు రూపంగా అవ్వేటట్టుగా చేసే కన్ఫ్యూజ్ అయ్యారు అర్జునుడు. ప్లస్ శాంత రూపం చూయించమని అడుగుదామని అనుకున్నారు. అందుకని దాంట్లో భాగంగానే మళ్ళీ ఈ చతుర్బాహు రూపంని ఇందాక చెప్పాను కదా. సో జనులకి శంఖ లేకుండా కూడా ఉండటం కోసమని కూడా భగవంతుడు ఈ యొక్క రూపాన్ని అర్జున్ చేత అడిగిపిచ్చారు. అది కూడా వారికి చూయించారు అని చెప్తున్నారు. ఇదంతా చూసి ఆయన నమస్కారం చేసి ఆయనకి చూయించినాక ఇప్పుడు చూయించమని అడిగారు. సో తర్వాత చూయించి ఏం చెప్తారు భగవంతుడు రేపు చెప్పుకుందాము క్లాస్ లో. సో అది సంగతి. ఎక్కువ సిద్ధాంతం లేదు, కానీ భగవంతుడు ఎలా చూయించారు, మనం ఎలా ఉండాలి భక్తులుగా, శిష్యులుగా, ఇది సిద్ధాంతం నేర్చుకోవాలి మనం దీని నుంచి. అట్లని గురువుని చూయించమని కాదు. గురువు భగవంతుడు స్వయం కాదు, స్వయం భగవంతుడి యొక్క రూపమే. కానీ బట్ మన దగ్గర ఎలా ఉండాలో అలానే ఉంటారు ఆయన. వారు ఎవరికి పూజా సేవ చేయాలో వారికి డైరెక్ట్ చేస్తున్నారు మనల్ని. సో ఆయన పూజా సేవ చేయమని గురువు ఎప్పుడు చెప్పారు, వారు చెప్తారు భగవంతుడి యొక్క పూజా సేవ చేయాలి యొక్క మార్గనిర్దేశకం చేస్తారు. దానిని అవలంబించినప్పుడు, ఆచరించినప్పుడు మనం పొందేది అసలు జ్ఞానం, అసలు ఈ భగవాన్ని పొందగలుగుతాం. సో భగవంతుడిని ఈ యొక్క జన్మన్న చక్రంలో నుంచి పడకుండా బయటపడతాం, భగవంతుడిని దర్శనం చేసుకోగలుగుతాం. ఈ సిద్ధాంతం. రాధే రాధేమ్మా. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చు. ఎవరికే సందేహాలు లేవు.
అందరు చేస్తున్నారా? జపం చేస్తున్నారా? స్టార్ట్ చేశారా? చేసుకోండి జపము. ఫస్ట్ థింగ్ ఈస్ జపం ఇంపార్టెంట్ లైఫ్ లో. ఎన్ని పనులున్నా ఏమున్నా కనీసం ఒక్క మాల అన్నా మనస్ఫూర్తిగా ఇష్టపూరితంగా భగవంతుడి నామ జపం చేయటం అనేది లోపల మలినాలని శుద్ధం చేసుకోవటం. ఇది ఆత్మకి చాలా ఉపయోగము. ఆత్మకి ఆహారం కావాలి. ఆత్మ కూడా శుష్కించిపోయి ఉంది ప్రతి వారికి. సో ఆత్మ మళ్ళీ పునః తేజం పొందాలి అని అంటే తన ఈ భగవంతుడి నుంచి వచ్చిన ఒక స్పార్క్ లాంటిది, తను కూడా ఒక నిప్పు రవ్వ, ఆనికి కూడా భగవంతుడి యొక్క గుణాలు ఉన్నాయని తెలియాలి అని అంటే ఆ నిద్రాన స్థితిలో ఉన్న ఆత్మని కూడా మేల్కొల్పాలి. ఎప్పుడు మేల్కొంటది? దానికి ఆహారం పెడితే. ఆహారం ఏంటి? జపం, కీర్తనం. సో శ్రవణం ఎటు చేస్తున్నారు? సో కీర్తనం చెయ్యండి. కీర్తనం ఎక్కువ ఇంపార్టెంట్. అది చేయటం మూలాన లోపల నిద్రాన స్థితిలో ఉన్న ఆత్మ మేల్కొంటుంది. భగవంతుడి దగ్గరకి వెళ్ళటానికి ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ఎట్లయితే ఆయుధాలు అన్ని కావాలో ఊరికే వెళ్ళిపోం కదా, అట్లానే భగవంతుడిని పొందాలి అంటే ఇవన్నీ ఆయుధాలలాగా మనము కూడగొట్టుకోవాలి. వీ హ్యావ్ టు ఎర్న్ దిస్ ఆల్. అన్ని సంపాదన చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ అన్నమాట. జపము, తపము అంటే ఏకాదశి వ్రతాలు అవి చెయ్యటము, విశ్వాసం పెంచుకోవటం, మనసుని భగవంతుడి మీదకి మళ్ళించుకోవటము, సో చదవటము, స్క్రిప్చర్స్, ఈ సాంగత్యంలో ఉండటం, ఇవన్నీ ఆయుధాలు సమీకరించుకున్నప్పుడు అప్పుడు భగవంతుడిని పొందటానికి వాడచ్చు ప్రతి. సో అది సంగతి. ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? రాధే రాధే మాతాజీ. రాధే రాధే. బాగున్నారా మాతాజీ? బాగున్నా మాతాజీ. చదువుతున్నావా? నాకు ఒక ఎగ్జామ్స్ వస్తున్నాయి. చదువుతున్నాను. ఇంకా 40 days ఉంది. అంటే ఎఫర్ట్ అయితే పెడుతున్నాను. నాకు మరి ఇంతవరకు అక్కడ రాస్తానో తెలియదు కానీ చదువుతున్నాను. అంటే చదవడం అయితే చదువుతున్నా. ఇంకా గుర్తుంటుందా లేదా అదంతా చూడాలి. అంటే కొంచెం ఇంకా అంటే ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అవి చేయాలి అని చెప్పి. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం గుర్తుండాలి అంటే మినిమం 5 times చదవాలి. స్క్రిప్చర్స్ అయినా కూడా దాని లోపల సారం నీకు తెలియాలి అయితే కనీసం 5 సార్లు చదవాలి చెప్తున్నారు. ఎనీథింగ్, అది భౌతికమైన ఆధ్యాత్మిక. కాబట్టి నువ్వు సమయం అంత కేటాయించాలి దానికోసం. అంటే ఒక 12 hours కన్నా ఎక్కువ చదవలేకపోతున్నా. ఎనర్జీ అది ఉండట్లేదు అనమాట. విటమిన్ డి డెఫిషియన్సీ అని ఏదో అయ్యింది. సో దానివల్ల చాలా అంటే హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు. ఫాస్ట్ గా లేద్దామన్నా అలా. సూర్యరశ్మిలో నుంచి కొంచెం సేపు మార్నింగ్. సరే మాతాజీ. సరే, ఏం చెప్పమ్మా డౌట్? ఏంటంటే నా చేతికి లక్ష్మీదేవి లాకెట్ ఉంది మాతాజీ. అది మెడలో వేసుకుంటారు కదా, అది నేను 3 years బ్యాక్ నేను చేతికి కట్టుకున్నా దారం పెట్టుకొని. అదే దారం అంటే తాడు ఉంటది కదా, అది పెట్టుకున్నా. అలా అది ఉంచుకోవచ్చా లేదంటే తీసేయాలా? నాట్ నెసెసరీ. లక్ష్మీదేవి చేతికి తగిలించుకోవడం, తాళ్లు కట్టుకోవడం, భక్తులు అన్నిటి మీద విశ్వాసం ఉంచుకోకూడదు. లక్ష్మీదేవి చెప్తున్నాను కదా, లక్ష్మీదేవి పూజ చేయాలి, లక్ష్మీని ప్రసన్నం చెయ్యాలి, లక్ష్మి కావాలి. బాహు రూపము, నారాయణ రూపము వారికి. అయినా అసలు లక్ష్మీదేవి అవసరం లేదు భక్తులకి. లక్ష్మి ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ అహం కూడా ఎక్కువ అవుతుంది. సో భక్తులు ఎప్పుడు లక్ష్మి కావాలని కోరుకోరు. వాళ్ళు చాలా సాదా సీదాగా ఉండుతారు. ఎంత అవసరమో అంతే ఉంచుకుంటారు. నాట్ నెసెసరీ. ఈ చేతులు దారాలు ఇవన్నీ అవసరం లేదు అసలు. మన సిద్ధాంతంలో పెట్టుకోమని తీసేస్తా. అంటే ఇంతకు ముందు కొంచెం భయం ఎక్కువ ఉండి ఏం తాడులు పడితే ఆ తాడులన్నీ కట్టేసుకునేదాన్ని. అయితే అలా ఉండిపోయాయి. ఇంకా అలా కవచం అని ఉంటదమ్మా.
ఇక భయము ఫలానా ధైర్యము కావాలి అంటే నృసింగ కవచం అని ఉంటుంది. సో కావాలంటే నృసింగ భగవానుడి కుదురుకున్న కావాలంటే అది కట్టుకో. నీకు ఏదైనా భయం ఫలానా అంటే నృసింగ ఎవరైనా కానీ ఏదైనా భయము లేకపోతే ఇబ్బంది ఫలానా అనుకుంటే నృసింగ కవచం అని అమ్ముతారు, అది కట్టుకోవచ్చు కావాలంటే. భక్తులు ఇవన్నీ కూడా విశ్వాసం చెయ్యరు, ఎందుకంటే చెప్పట్లేదు ప్రహ్లాదుడు ఏమనుకున్నాడు, ఏదైతే అది అయ్యింది, నా శరీరానికి ఏ కష్టమైనా వచ్చినా నేనేమి చనిపోను, నా ఆత్మకేమి ఇబ్బంది లేదు ఫలానా అని. కానీ మనం అంతా ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి ఈమె ఫీల్ కొన్ని సమయాల్లో ఇట్లా కావాలి అలా అనిపిస్తుంది అని. సో అలాంటప్పుడు నృసింహ భగవాన్ యొక్క కవచం ఉపయోగపడుతుంది. సరే రాధే రాధే. అదే అదే రాధే రాధే అమ్మ లక్ష్మి. రాధే రాధే చిన్నమ్మ చెప్పండి. మరి మీరు తిలకం పెట్టుకుంటారు కదా, అవును. నామం పెట్టుకుంటారు కదా, దాని గురించి చెప్తారు. తిలకము ఎందుకు పెట్టుకుంటాము అంటే ఏదైనా గాని ఏది చేసినా ఊర్ధ్వపుండ్రం వినా అంటే లేకుండా నిష్ఫలం తత్సర్వం చెప్తున్నారు. నిష్ఫలం భవతి తత్సర్వం చెప్తున్నారు. అంటే అది ఫలితం ఉండదు. తత్సర్వం అంటే యజ్ఞ దాన తపో తర్వాత స్వాధ్యాయ అంటే ఊర్ధ్వపుండ్రం వినాకృతం నిష్ఫలం భవతి తత్సర్వం చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క నామము లేకుండా, అది కూడా అడ్డబొట్టు చెప్పట్ల. ఊర్ధ్వం అంటే కింద నుంచి పైకి పైకి ఉండేటట్లు తిలకం లేకుండా ఎవరైనా ఏ యజ్ఞం చేసినా, దానం చేసినా, తపం చేసినా, స్వాధ్యాయ అంటే నువ్వు శాస్త్రాలు చదువుతున్నా అంటే పుస్తకాలు పఠనం చేస్తూ ఉన్నా, లేకపోతే ఒక ఒక వివాహం జరిపిస్తున్నా, లేకపోతే పితృతర్పణాలు చేస్తున్నా, ఏమి చేస్తున్నా కూడా ఊర్ధ్వపుండ్రమే ఉండాలి చెప్తున్నారు. అట్లానే కంఠమాల గురించి కూడా చెప్తారు. యస్య కంటే తులసి నాస్తి తేన రామూఢ మానవ చెప్తున్నారు. అన్నం భిష్ట మూత్రం అంటే పానం మూత్ర పాయసో రుధిర భవేత్ కూడా చెప్తున్నారు. అంటే ఊర్ధ్వపుండ్రం ఒకటి, కంఠానికి తులసిమాల ఒకటి తప్పనిసరిగా ఉండాలి చెప్తున్నారు. ఊర్ధ్వపుండ్రంలోనేమో అది లేకుండా ఏ పని చేసినా వ్యర్థ అంటే వేస్ట్ అని చెప్తున్నారు. అలానే ఇది కూడా ఎస్సే కంటే తులసి నాస్తి తేనరా మూఢ మానవ చెప్తున్నారు. తెలుసుకోరా ఓ మానవ, అన్నం భిష్ట అంటే అన్నము మలంతో సమానం అని చెప్తున్నారు. అన్నం తిన్నా, అన్నము ఏదైనా కానీ ఏమి తింటున్నావో అంటే సాలిడ్ గా ఉండేది ఏది తిన్నా కూడా మలంతో సమానం చెప్తున్నారు. పానం మూత్రం అంటే ఏవి తాగినా కూడా మూత్రంతో సమానం చెప్తున్నారు. పాయసం రుధిరోభవే చెప్తున్నారు. అంటే పాయసము రుధిరం అంటే రక్తం. నువ్వు తీపి పదార్థాలు తింటున్నాను, చాలా కమ్మటి పదార్థాలు తింటున్నాను అని అనుకుంటున్నావేమో, అది రక్తంతో సమానం, రక్తం తాగుతున్నట్టు చెప్తున్నారు. సో ఈ ఒక భక్తుడికి, ఈ వైష్ణవులకి ఇది ఒక యూనిఫామ్. భగవంతుడు అంటే ఊర్ధ్వపుండ్రం అంటే కింద ఉన్న మనము పైకి పోతుంది కదా, పైన ఉన్న భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవటం. కింద ఉన్న నేను నీతో సంబంధం ఏర్పరచుకుంటున్నా హే గోవింద అని ఆ యొక్క దీనిని మళ్ళీ వేణువుతో కూడా పోల్చారు అన్నమాట మన సాంప్రదాయంలో. అలానే కింద మనం ఆకులాగా పెట్టుకుంటాం, అది తులసి పత్రం, భగవంతుడి యొక్క తులసి దళం అని చెప్పేసి పత్రం అని చెప్పి దానికి చెప్తారు. కానీ ఈ ఊర్ధ్వపుండ్రం లేకుండా, ఈ కంఠమాల లేకుండా ఉండటం అనేది ఈ అన్ని కూడా నిష్ఫలం అని చెప్పి, ఈ తినేయన్నీ కూడా ఇలా అవుతాయి అని చెప్పి వివరణ ఇచ్చారు అన్నమాట మన యొక్క సాంప్రదాయం. ఇది సాంప్రదాయంలో కదా, శాస్త్రంలోనే రాసి ఉంది, వేదాల్లో కూడా ఉంది ఇది. సో అందుకని ఎప్పుడు కూడా తలన ఎప్పుడు ఊర్ధ్వపుండ్రం ఉండాలి, తప్పకుండా తిలకం ఉండాలి, తిలకం లేకుండా ఉండకూడదు ఎప్పుడు అనేది చెప్తున్నారు. ఏమి దేనితో, దీని మధ్య బొట్టేమో కుంకుమతో తిలకంతో పెట్టుకుంటారు, చుట్టూతో ఉండే దాన్ని దేనితో పెట్టుకుంటారు? అది గోపికలు వాళ్ళు ఉన్నారు కదా, సో ఎప్పుడైతే ఈ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిందో భగవానుడు వెళ్ళిపోతారు ద్వారకా, తర్వాత అర్జున్ వారు ద్వారకాకి మళ్ళీ వస్తారు అన్నమాట.
అప్పటికి భగవంతుడికి అయిపోయింది, వెళ్ళిపోయినప్పుడు ఆ అర్జునుడికి చెప్పారు ఈ రాణుల్ని వాళ్ళందరినీ తీసుకొని హస్తినాపురం వెళ్ళమని చెప్పారు. సో వెళ్తూ ఉంటే అప్పుడు దాకా అర్జునుడికి చాలా గర్వం ఉంది. ఇంత చూసినా విశ్వరూపం చూసినా కూడా ఆయనకు ఒక చిన్న గర్వం ఉంది. ఏంటి అంటే కురుక్షేత్ర యుద్ధంలో నేనే చేశాను యుద్ధం, నేను గెలిచాను అన్న ఒక చిన్న ఎక్కడో కొంచెం ఉంది. సో వీళ్ళందరినీ తీసుకొని హస్తినాపురం వెళ్ళమని చెప్పినప్పుడు అర్జునుడు చాలా దుఃఖంతో వీళ్ళందరినీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆటవికులు ఉన్నారు మధ్యలో. సో వారందరూ కూడా వీళ్ళందరి మీద దాడి చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఒక తలాబ్ ఉంది, దాంట్లో వీరందరూ దూకేసేసారు మొత్తం అందరూ. ఈ అర్జునుడు ఏమి చేయలేకపోయాడు, ఆయనకి ఏమి పని చేయలేదు, ఆయన అస్త్రాలు శస్త్రాలు ఏం పని చేయలే, ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఇప్పుడు దాకా భగవంతుడు స్వయంగా నాతో ఉండటం వల్ల నాకు ఈ శక్తి సామర్థ్యం వచ్చింది, నేను నా స్వతహాగా నేను చెయ్యాలనుకున్నప్పుడు నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను అని చెప్పి చాలా చింత కూడా పొందుతారు. కానీ ఈ రాణులు వీళ్ళందరూ కూడా తలాబ్లోకి వెళ్ళారు. అక్కడే గోపీ చందనం అని చెప్పి దాని పేరు అన్నమాట. అది ద్వారకాలో ఉంది ఇప్పుడు కూడా. సో అక్కడి నుంచి అది అంత మట్టి లాగా అయిపోయింది, దానిని మనం ఈ చందనం అని చెప్పి గోపీ చందనం అంటారు. అది వాడతాం మన యొక్క ఈ తిలకానికి. మధ్యలో కుంకుమ పెట్టుకోవచ్చు మనం ఆడవాళ్ళము. ఇంకా అది మాత్రం ఆ గోపి చందనంతో పెట్టుకుంటాం. చిన్నమ్మ అడగమంటుంది, జనాలు వచ్చింది చిన్నమ్మ. ఓకే ఓకే, ఇద్దరు ఒకే ఫోన్ లో వింటున్నాము. అదే మీ గొంతు తినిపిస్తుంది, ఆ చిన్నమ్మ ఫోన్ ఏంటి అని అనుకుంటున్నా. అమ్మను కూడా రమ్మన్నాము, ఈరోజు వస్తాను మరి. ఓకే సరే, రాధే రాధే. రాధే 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 మాతాజీ. రాధే రాధే పద్మజ గారు. తులసి మాల ధరించాలంటే నియమనిష్టలు ఏముంటాయి? నియమనిష్టలు చాలానే ఉన్నాయి. మేజర్ గా ఫస్ట్ మాంసభక్షణం మానేయాలి, మిగతావి మనం ఎటు చెయ్యము. అంటే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అని చెప్పాం కదా. ఈ మాంసభక్షణ చెయ్యటము, తర్వాత ఇలిసిట్ సెక్స్, ఇంటాక్సికేషన్ అంటే ఆల్కహాల్ తీసుకోవటము, గ్యాంబ్లింగ్, ఈ జూదం ఆడటము, ఇవన్నీ ఎటు చెయ్యరు మన వాళ్ళు. మనం ఒకళ్ళే చేసేది ఎక్కువగా ఏంటంటే ఈ మాంసభక్షణము. అది కాకుండా అది కూడా మానేస్తున్నాం అయినా కూడా సరిపోదు. ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్ని మానేయాలి, క్యారెట్, బీట్రూట్, దోసకాయ. సో కొన్ని అభక్ష పదార్థాలు తినకూడనివి ఉన్నాయి. సో అవన్నీ తినట్లేదు అయితే కంప్లీట్ గా మానేసాము అయితే అప్పుడు అది పెట్టుకునే ఒక అర్హత వస్తుంది. దీక్ష అంటే ఈ కంఠమాల. లేకపోతే అభక్ష పదార్థాలు తింటే మళ్ళీ మనము మలం తింటతోనే సమానం. ఎందుకంటే కొన్ని తినకూడదు ఇంకెప్పటికీ. ఇదే మనం చేసే తపస్సు. మనమేదో ఈ ఋషుల్లాగా వెళ్ళి అడవుల్లోకి చేసే తపస్సు కాదు. సో ఈ యొక్క వ్యామోహం తగ్గించుకోవటం అంటే దేహం నిలబడటానికి ఎంత కావాలి లిమిట్ గా. సో ఎప్పుడైతే మన పూర్వ ఆచార్యులు చెప్పారో ఫలానావి తినకూడదు, ఎందుకంటే వాటిలో తామసిక గుణాలు ఉన్నాయి. ఆ తామసిక గుణాలు పెంపొందటం మూలాన భక్తిలో అభివృద్ధికి ఆటంకం కలిగిద్ది. సో ఏ అయితే ఆటంకం పరుస్తాయో వాటిని అన్నిటినీ కూడా వర్జనం చెప్పాం కదా. అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జితం అంటే వదిలివేయాలి ఈ అభివృద్ధి అవ్వటానికి. సో వారికి ఒక అర్హత వస్తుంది, వారు భగవంతుడు వారు అని భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవటానికి వారికి కూడా లోపల నుంచి ఒక శక్తి వస్తుంది. సో దానికి ఈ తపస్సు చెయ్యాలి, తినకూడదు ఇవన్నీ. అండ్ కంఠిమాల జనరల్ గా ఏంటి అంటే అప్పుడు అర్హత వస్తుంది, కానీ కంఠమాల జనరల్ గా గురుగారి చేతుల మీదుగా తీసుకుంటాం, దాని యొక్క ఫలితము చాలా ఉంటుంది, ఎక్కువ 10 రెట్లు 100 రెట్లు ఎక్కువలాగా ఫలితం ఉంటుంది. సో దానికి తీసుకోవాలి. గురుగారు ఎప్పుడు ఇస్తారు నీకు కంఠమాల అంటే మేబీ మనల్ని చూస్తూ ఉన్నారు, మనం తరచూ కలుస్తూ ఉన్నాము గురువు గారిని, మనం వారు చెప్పినట్టు ఆచరిస్తున్నాం, వారి శరణాగతులు అయ్యి ఉన్నాము. సో వారు వేరే ఏం చెప్తారు,
భగవంతుడు ఈయన భక్తి భజన చెయ్యండి, ఈ జపం ఇన్ని చెయ్యండి అని అవన్నీ చెప్తారు. సో అవన్నీ మనం ఆచరణ చేసినప్పుడు మనకి యోగ్యత ఉంది అని అనుకున్నప్పుడు మనకి దీక్ష ఇస్తారు. ఆ దీక్ష ఇచ్చినప్పుడు అసలీగా కంఠమాల వారు పెడతారు, లేకపోతే వారి యొక్క శిష్యుల చేత పెట్టిపిస్తారు అన్నమాట యజ్ఞం మీద. సో అది ద బెస్ట్ థింగ్ కంఠమాల ధరించటానికి. కానీ అట్లీస్ట్ నేను ముందు ధరించాలనుకుంటున్నాను, గురువు గారు వచ్చి వారి దీక్ష ఇచ్చేదాకా నాకు టైం పడుతుంది, కానీ నేను ఇవన్నీ మానేస్తాను, మొత్తంగా వారు చెప్పిన విధంగా నేను ఉంటాను అని అనుకుంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ యువర్ అంటే వారి యొక్క మీ యొక్క సీనియర్ డివోటీస్ డిసైపుల్స్ ని వారి యొక్క అడిగి వారు కూడా ఎప్పుడు ఇవ్వాలి అని అంటే వారు చూస్తూ ఉండి మిమ్మల్ని వీరు రెగ్యులర్ గా వస్తున్నారు చేస్తున్నారు భక్తి అని అనుకున్నప్పుడు వారికి కూడా సరేమ్మా పెట్టుకోండి గురుగారు వచ్చేదాకా అని వారు పర్మిషన్ ఇవ్వచ్చు అని ముందు మనం ఇవన్నీ మానేయటం, ఇది ఒక తపస్సు లాగా ఉండటము. అండ్ భగవంతుడిని నిరంతరము ప్రార్థన చెయ్యటం, హే గోవింద నాకు అవకాశం ఇవ్వు, త్వరగా నా గురువు గారి మనసు గెలిచే విధంగా నీ భక్తి చేస్తున్నాను అని వారికి చూపించి నాకు వారు దీక్ష ఇచ్చే విధంగా నాకు హెల్ప్ చేయమని నిరంతరం చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఒక రోజు వస్తుంది ఆ టైం. సో మేబీ మన వెనక జన్మల సుకృతం అంత లేకపోతే టైం ఎక్కువ పట్టుతుంది, కాబట్టి మనం కొంచెం ఎక్కువ తపస్సు చెయ్యాలి, వ్రతం ఆచరించాలి, చేసినప్పుడు వస్తుంది. అది ఎట్లా పడితే అలా ధారణ చెయ్యకూడదు. తులసిమాల అన్ని తింటూ తులసిమాల ధారణ చేసావు అయితే వచ్చే ఫలితం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పారు కదా మాతాజీ, ధరించకుండా తింటే ఎలాంటి ఫలితం, అదే ఏం తింటే ఎలా అది చెప్తున్నారు. అది విన్నప్పుడు అలా అనిపిస్తుంది, ఎందుకు ఇంకా ఇలా ఉన్నాము అని. ఇది మొత్తం శాస్త్రాల్లో రాసింది, అన్నం బిష్ట పానం మూత్ర అంటే ప్రతి వారు అనుకుంటున్నాం మేము మంచి మంచి భక్ష్య పదార్థాలు తింటున్నాము, చౌష్యంచ లేహ్యంచ చెప్తున్నారు కదా, 4 విధాలుగా ఉన్నాయి, చప్పరించేవి, నమిలి తినేవి, చీకేవి, తాగేవి 4 రకాలు ఉన్నాయి. సో చతుర్విధ ఉన్నాయి, అవి తింటున్నాము, చాలా ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటున్నాం ప్రతి ప్రాణి. కానీ ఈ కంఠమాల లేకుండా ఎవరైతే తింటున్నారో మనందరం అదే తింటున్నాము అని అర్థం. అందుకనే కడు జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టమైనట్లు జీవనం చేస్తాము కరెక్ట్ కాదు, శాస్త్ర విధానంగా. అందుకే చెప్తారు కదా, తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్య వ్యవస్థిత, తస్మాత్ జాగ్రత్త, శాస్త్రాలు ఏం చెప్పినాయో ఆ విధంగా చెయ్యండి, అంతేగాని నీ ఇష్టమైనట్టు కాదు అని 16వ అధ్యాయంలో వస్తుంది. సో 24వ శ్లోకం 26వ శ్లోకం సంవేర్ ఉంది అది. సో అందుకని శాస్త్రాల్లో చెప్పారు ఇట్లా ఉండకూడదు, ఇలా జీవనం చెయ్యాలి అని. అందుకే మన ఇష్టమైనట్టు జీవనం చేస్తే మనకి యానిమల్స్ కి నో డిఫరెన్స్. సో వీ హ్యావ్ టు చూస్, మనం చూస్ చేసుకోవాలి. వీ వాంట్ టు లివ్ లైక్ మనం జంతువులాగా జీవనం చేయాలనుకుంటున్నామా, లేకపోతే మనుష్య జన్మ వచ్చింది మనుషుల్లాగా జీవనం చేయాలనుకుంటున్నామా? మనుషులకి వాటికి తేడా ఒకటే చెప్పా కదా, మైథునం అన్ని చేస్తున్నాయి, అవి కూడా డిఫెండ్ చేసుకుంటాయి, ఏమన్నా వస్తే రక్షణ అవి చేసుకుంటున్నాయి, అవి తింటున్నాయి, అవి చచ్చిపోతున్నాయి, అవి పడుకుంటున్నాయి, అన్ని చేస్తున్నాయి. వాటికి మనకి ఒకటే తేడా, జ్ఞానం. భగవంతుడు మనకి ఈ శరీరంలోనే భగవంతుడిని పొందే అవకాశాన్ని ఇచ్చారు, జ్ఞానం సంపార్జన చేసి. ఈ యొక్క మనము ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా తెలుసుకుంటామో దేహం మీద మమకారం వీడుతాం. దేహం మీద మమకారం వీడినప్పుడు ఎక్కువ వస్తువులు ప్రోగు చేసుకోవటము, ఎక్కువ ఆహారాన్ని సమకూర్చుకోవటము, ఎక్కువ రక్షణకి చేసుకోవటం, ఇది చెయ్యకూడదు. ఇది తెలుసుకోవాలి ప్రతి వారం. అదే మరి ఆత్మ సాక్షాత్కారం పొందటం. అందుకే మరి ఈ పుస్తకాలు అన్ని చదవమని, శాస్త్రాలు చదవమనేది ఎందుకు అంటే, మేజర్ గా ఒరే ఆత్మ ఒకటి ఉంది, పరమాత్మ ఒకటి ఉంది, నువ్వు ఆత్మస్వరూపము, దేహమే ఇది, నువ్వు దేహం మోహం చెందవాకు అంటే సమయం వచ్చినప్పుడు కాలకన్య వచ్చి ప్రతి వారిని తీసుకెళ్ళిపోతుంది. కాలకన్య అంటే ముసలితనం, జర అంటే ముసలితనం. ఆ ముసలితనం వస్తుంది, వెళ్ళిపోతారు. ఇప్పుడు ముసలితనం వచ్చేదాకా కూడా ఎక్కడ ఉంటున్నారు? మధ్యలోనే వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఆడుతూ పోతున్నారు, తిరుగుతూ పోతున్నారు.
పూర్తి జీవనం కూడా 100 సంవత్సరాలు ఎవరు జీవనం చేయలేకపోతున్నారు. పుట్టిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కొంత సమయం ఉండి వెళ్ళిపోతున్నారు. అంటే వెళ్ళిపోతున్నారంటే వారికి అంతే ఉంది రుణానుబంధాన్ని పశువు పత్ని సుతులు చెప్తున్నాం కదా. సో వారితో మనకు అంతే రుణబంధం ఉంది కాబట్టి వారు వెళ్ళిపోతున్నారు. అక్కడ మనం ఆగిపోకూడదు, శోకం చేయకూడదు. వారి కోసం చెప్తున్నారు. ఆ ఆత్మకి ఇందాక చెప్పా కదా, నీళ్ళల్లో కొట్టుకొస్తుంటే ఎక్కడెక్కడో కలుస్తాం, మళ్ళీ ఎవరెవరు ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు. ఆత్మలు ఏటేటో పోతూ ఉన్నాయి. అంటే వారి యొక్క కర్మని మళ్ళీ భుక్తించి వస్తారు వారు. నాట్ దట్ ఈ శరీరం అయిపోయిందంటే ఇంకో శరీరం తీసుకుంటున్నారు కదా అని అన్నారు కదా అంటే అలా కాదు. వారు చేసిన తప్పులకి, వారు చేసిన మంచి పనులకి వారు స్వర్గంకి వెళ్తాము, నరకంకి వెళ్తాము. వారు భోక్తించడం, యాతన శరీరం తీసుకొని భోగించటము ఈ మొత్తము జరుగుతున్నాయి. జరిగినాకే మళ్ళీ వారికి ఏ శరీరము తీసుకోవాలో ఆ శరీరంలో వారు ఎలా జీవనం చేయాలో కూడా. ఇప్పుడు ఈ మానవ శరీరం తీసుకొని మంచిగా మంచి పదార్థాలు తినటం అలవాటైపోయి స్వీట్లు పాదాన రేపు ఏ పంది జన్మ వెళ్ళాలి అయితే నేను చేసిన దానికి ఆ పంది మలం తింటూ అలవాటైపోయిద్ది. కాబట్టి అది మలం ఎలా తింటది? నాకు ఇక్కడ బాగా స్వీట్లు అలవాటైంది, నాకు మలం ఎలా నచ్చుతుంది? నాకు మలం నచ్చదు, ఆ వాసన నచ్చదు, అది నచ్చదు. ఇవన్నీ కూడా మనకి యాతనా శరీరంలో అవన్నీ కూడా అలవాటు చేస్తారు అని చెప్తున్నారు. నేను చెప్పట్లేదు, శాస్త్రాల్లో ఉంది. ఆ ఇది చెప్పారు కదా, అదేంటి గరుడు పురాణం చదివితే తెలిసిద్ది. దాంట్లో ఏ శరీరాలు తీసుకుంటారు, ఎలా ఎలా అనుభవిస్తారు, ఇవన్నీ మొత్తం రాశారమ్మా. అన్ని చెప్పి అప్పుడు అక్కడ మలం తింటాం అలవాటు చేస్తారు. తిను పైకి వచ్చావా లోపల నుంచి మళ్ళీ కొడతారు, ఫాట్ మళ్ళీ లోపల పోవాల్సిందే. నీకు మనకి ఎంత వాసన వచ్చినా ఏం చేసినా సచ్చినట్టు భరించి తిని అలవాటు చేసి అప్పుడు వదిలిపెడతారనమాట. అప్పో నువ్వు ఇప్పుడు పిగ్గు జన్మెత్తు అని. సో ఇవన్నీ వింటున్నప్పుడు చాలా భయం కలుగుతాయి. మరి భయం ఉంటే నిజంగా భక్తి డెవలప్ అవ్వాలి. అప్పుడు హోరే బాబు నేనెందుకు ఈ జన్మన్న చక్రంలో పడి ఏ పంది జన్మెత్తాలో, ఏ కుక్క జన్మెత్తాలో, ఫలానా ఏ జన్మెత్తాలో, ఇవన్నీ కూడా మళ్ళీ ఆ మానవ జన్మే వచ్చినా కూడా ఇంత బాధలు పడుతున్నాం. మళ్ళీ అది కూడా ఇబ్బందిగా. ఎందుకు నేను ఇన్ని తీసుకోవాలి? నాకు ఏది శ్రేష్టమో అది తీసుకుంటాను. ఆత్మకి దేహానికి కాదురా. దేహానికి ఇచ్చిన సుఖాలు చాలా ఇచ్చాము, చాలా అయిపోయింది, అవసరం లేదు దేహానికి సుఖము. అది ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అంటది. ఆ అగ్నిలో నెయ్యి పోస్తూ ఉంటే ఇంకా ప్రజ్వరిల్తూనే ఉంటది. సో దీనికి ఇంకా ప్రొవైడ్ చేసే కొద్దీ మనం సుఖాలు ఇంకా కావాలని కోరుకుంటూనే ఉంటది, కానీ ఎక్కడ ఆగిపోదు. దానికి ఇవాళ చీరలు కొన్నాం ఆగేమా, మళ్ళీ రేపు ఇంకొక 4 నెలలు పోయినాక మళ్ళీ చీరలు కావాలి. ఇవాళ ఆహారం వండుకున్నాం తిన్నాము ఆగేమా, రేపు ఇంకో కొత్త రకం మీద ఉండేది తినాలి. ఈ ఆలోచన ఉంది మనుషులకి చెప్తున్నారు. కానీ భక్తులు ఎప్పుడైతే తెలుసుకుంటారు ఆత్మ వేరు దేహం వేరు, దేహాని కోసం కాదు ఆత్మ కోసం చేయాలని అనుకున్నప్పుడు ఆత్మకి ఏది ఇంపార్టెంట్, ఏది చేస్తే మేలు కలుగుతుంది తెలుసుకొని ఆ ఆచరణ చెయ్యాలి. లాంగ్ థింగ్, బట్ ఒక స్టెప్ ఎప్పుడన్నా వేస్తే దానికి తప్పకుండా ఒక ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా ముందు అందుకే జపం చేయమని చెప్తున్నాను. ఇవన్నీ చెప్పితే మీరంతా భయం చెంది ఫలానా చెంది అవుతారు. భయపడేది కాదు భక్తి అంటే, ఆనందంగా స్వీకరించేది భక్తి. ఇప్పుడు ఏదైనా మంచి ఆహారం చేసి పెడితే సంతోషంగా ఆహా నా కోసం ఇన్ని చేశారే అని సంతోషంగా తింటున్నాము కదా. అవతల వారు ఎవరైనా వాళ్ళని ఇంకా పొగుడుతాం, కీర్తిస్తాం. ఆహా నా కోసం అంటే ఇవన్నీ వండి పెట్టింది, ఎంత మంచిది అని. అది బాహ్య దేహానికి చేసింది. అదే థింగ్స్ ఒక ఆచారి గాని సీనియర్ డివోటీస్ డిసాపుల్స్ శిష్యులు ఈ కాదమ్మా ఆత్మకి ఇది ఆహారము, ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి అని అంటే ఇవన్నీ ఇన్ని చెప్తున్నారని భయం పొందితే ఎట్లా? ఇది ఆత్మకి అసలు ఆహారము, ఆత్మకు కావాల్సింది ఇచ్చారు అని చెప్పేసి వారికి ధన్యవాదాలు చెప్పాలి ఆచార్యులకి. అలానే తెలుసుకున్నందుకు మనకు కూడా చెప్పిన వారికి కృతజ్ఞతగా ఉండి అయ్యి కూడా ఎంత ఇష్టంగా తిన్నామో దేహానికి, ఆత్మకి ఇష్టమైన ఆహారంని అంతే ఇష్టంగా తినగలగాలి మనం. అప్పుడు మనం అభివృద్ధి చెందుతున్నామని అర్థం. కనీసం దాంట్లో 2-3 మనకి ఇష్టమైనవి ఉంటాయిగా, ఆ 2-3 తినడానికి ట్రై చెయ్యాలి. ఇక లైక్ ఇప్పుడు తిలకం పెట్టుకోవచ్చు ప్రతి వారు, అది ఎవరు ఇబ్బంది అయ్యేది ఏమీ కాదు. సో తిలక ధారణ చేయటం మూలాన ఇంకొక మంచి అవకాశం ఏంటి అంటే యమరాజు యమభటులు రాలేరు. యమభటులు ఈ తిలక ధారణ చేసిన వారి దగ్గరికి రాలేరు.
ఎందుకు అంటే మా ఇంట్లో నాకే ఒక పెద్ద అనుభవం. మా మేనత్త గారు అంటే మోర్ టైం తీసుకుంటున్నాను మీది. సో ఇన్ షార్ట్ చెప్తాను. మా మేనత్త పెద్ద మేనత్త గారు ఉన్నారు. తాను ఈ జరిగి కూడా ఆల్మోస్ట్ 15 years బ్యాక్ పెద్ద రోగం వచ్చి నీకు చనిపోయింది వెళ్ళిపోతారు అని చెప్పితే మేమందరం హాస్పిటల్లో ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక వెళ్ళిపోతుంది. సో నేను ఎటు వెళ్ళిపోతుందంట కాస్త తిలకం పెడదాంలేదని అప్పటికి ఇంకా నాకు ఇంత ఫెయిత్ నమ్మకం కూడా లేదు. బట్ ఐ ట్రస్టెడ్. ఏంటి అంటే తిలకం పెడితే యమభటులు రారు, సో ఈమెకి హెల్ప్ చేద్దాం, అది నేను చేయగలను అని అనుకొని పోయి వెళ్ళి తిలకం పెట్టా. ఇది నైట్ 8 o'clock పెట్టాను. సో నెక్స్ట్ డే అది ఉంది ఆపర్నెట్. సో ఆమె చెప్తుంది, వెనక వాళ్ళు చెప్తారు కదా ఎవరో రమ్మంటున్నారు నన్ను తీసుకెళ్తానికి వస్తారంట పలానా అని. మా మేనత్త స్వయంగా చెప్పారు, నన్ను ఎవరో వచ్చారమ్మా తీసుకెళ్తాము రమ్మంటున్నారు, రేపు పొద్దున వస్తారంట తీసుకెళ్తారంట అని చెప్తున్నారు అని చెప్పింది. నేను అనుకున్నా తిలకదారం చేద్దాం పాపం, ఏదో ఏమైతే ఆమె చనిపోయిద్దని అనుకున్నా, ఏం బతికిద్ది అని అనుకోవాలా. బట్ స్టిల్ షీఈస్ లివింగ్, ఇప్పుడు కూడా బతికే ఉంది. సో ఆమెకి చేసి వచ్చాను. నేను ఇంకా ఆమెకి చెప్పాను, ఏంటి ఇట్లా అంటున్నావంట, ఎవరు వచ్చేది నేను రాను అని చెప్పు, ఎవరన్నా వస్తే మా అమ్మాయి దగ్గరికి రమ్మని చెప్పిందని చెప్పు అని కూడా చెప్పాను. అంటే నాకు లోపల భయం ఉంది కానీ బయటకు అలా చెప్పి వచ్చాను ఆమెకి ఊరికి. కానీ నేను ఆ రోజు ఇంటికి వచ్చేసి రాత్రి నిద్ర చేస్తుంటే 3 సార్లు లెగిసాను. హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ లెగుస్తున్నా. ఎవరో నన్ను తట్టి లేపుతున్నట్టు ఫీలింగ్. మేబీ అది కూడా నేను ఒక టైప్ ఆఫ్ థింకింగ్ చెప్పొచ్చా కాబట్టి నేను ఆ భావనలో ఉన్నాను కాబట్టి అందుకే నాకు అలా వచ్చిందేమో అని కూడా అనుకున్నాను. ఎందుకంటే లోపల స్వతహాగా అందరికి ఒక భయం ఉంటది కదా. సో నాకు కూడా భయం అనేది ఉంది కాబట్టి మేబీ అలా అయ్యుండి ఉంటది అనుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోలేదే ఉందే అని అనుకున్నాను. సో ఆమె చెప్పింది ఇవాళ సాయంత్రం వస్తారు అంట, నాతో పాటు ఇంకా 3 తీసుకెళ్ళాలి అంట, అప్పుడు వచ్చినప్పుడు తీసుకెళ్తామని చెప్పారమ్మా అని చెప్పింది. మేమందరం స్టన్, ఏంటిది ఇలా చెప్తుంది ఈమె, ఏదో ఇంకో 3 కూడా వెళ్తారా, ఈమెతో ఒక్కతే కాదు అని అంటుంది, ఇంకా 3 వెళ్తారని అంటుందే ఈమె అని అనుకొని మా ఫ్యామిలీ అందరూ వచ్చేసి హాస్పిటల్ విజయవాడలో జరిగిందని అందరం వెయిటింగ్. అంటే ఇది ఒక రకంగా చావు కోసం వెయిటింగ్ లాగా మేము అందరం పిచ్చి మూర్ఖంగా. సో అప్పుడు కూడా నేను మళ్ళీ తీసుకెళ్ళా, మళ్ళీ తిలకం పెట్టాను ఆమెకి. అంటే మార్నింగ్ మళ్ళీ ఫేస్ క్లీన్ చేస్తారు కదా, సో ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాను కాబట్టి పెట్టాను తిలకము. వెయిట్ చేస్తూ ఉన్నాము. ఐసీయూలో జరిగిన సంఘటన ఇది. సో మా పక్క బెడ్ కాక ఎదురు బెడ్ కొత్తగా ఒక పేషెంట్ ని తీసుకొచ్చి పెట్టారు. ఈమె ఏమి మాట్లాడకుండా 2 చేతులు పడుకొని చిన్ కింద అంటే ఏమంటారు గడ్డం కింద 2 చేతులు భయంగా పెట్టుకొని చూస్తూ ఉంది. సో అక్కడ ఉన్నారు మా అంటే తనకి పిల్లలు లేరు, తన చెల్లెల పిల్లలు ఉన్నారు, తను డాక్టర్. సో నేను ఇద్దరం వెయిట్ చేస్తూ అక్కడే నుంచొని ఉన్నాము. ఇది అరౌండ్ 6 o'clock ఈవినింగ్ టైం కూడా చెప్పింది. 6:30 7 వస్తామన్నారని కూడా చెప్పింది. ఇది వాస్తవికం చెప్తున్నాను, నేను పెద్దగా ఇది చేయాలని కాదు. పక్కాది ఎవరో బెడ్ ని తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఆమె సిస్టర్స్ ఆమెకి ఈ పెడుతుంటే ఐవి ఆమె పెట్టించుకోవట్లేదు. పెట్టించుకోక కూర్చొని అని చెప్పి ఇలా చేస్తుంది. నేను ఏమతో ఊరికినే అన్నాను, ఆమె చూడు ఎంత వేషాలు వేస్తుందో, నువ్వైతే చక్కగా మంచిగా పడుకున్నావు, నీకేం భయం లేదులే, నువ్వేం భయపడవాకు అట్లా అని చెప్తూ ఉన్నాను. లోపల భయమే నాకు కూడా, నేను కూడా మామూలు మనిషినే కదా. ఏం భయం లేదు, నువ్వు భయపడవాకు, ఆమె చూడు ఎలా చేస్తుందో అని చెప్పి ఏదో ఫన్ చేయటానికి అన్న పక్కన నేను చూస్తూనే ఉన్నాను. ఆమె ఒక 3-4 minutes ఉంది, టాప్ మన వెనక్కి పడిపోయింది. నాకు ఇంకా భయమేసి వచ్చేసింది. అమ్మ ఏంటి ఈమె ఇట్లా పడిపోయిందని సిస్టర్స్ అందరూ వచ్చారు. ఇక ఈమెకి అడ్డంగా వేరేది అడ్డం పెట్టించింది మా కజిన్, తన డాక్టర్ కదా, సిస్టర్స్ ని పిలిచి తిని భయపడుతుంది ఆల్రెడీ, సో ఇది ఆ మనిషి బెడ్ కనపడకుండా అడ్డం పెడతారు కదా, సో పార్టీషన్ లాగా ఉన్నాయి అప్పట్లో, ఈ కర్టన్స్ లేవు, సో పార్టీషన్ కూడా పెట్టారు. కాసేపు అయ్యింది. సో 7:30 అయ్యింది. నేను కాసేపు నాకు భయం వేసి నేను కిందకి వెళ్ళి కూర్చున్నా. సో ఇంకొక ఐసీయూ కూడా ఉంది, 2 ICUs ఉన్నాయి. అది పెద్ద హాస్పిటల్, ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడ, మీ అందరికి తెలిసే ఉన్నట్టు మోస్ట్ ఆఫ్ యూ విజయవాడలో ఉన్న వారికి. సో ఇంకో ఐసీయూ ఉంది. కొంతసేపు ఉన్నాక 1/2 hour కి ఆ ఐసీయూలో 2 చనిపోయారు. మాకు అస్సలు ఇంకా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఈవెంట్ 3 చనిపోతారు, తీసుకెళ్తా వస్తామన్నారు, ఇంక ఈ క్యాండిడేట్ కూడా ఇంకా రెడీ కావాలా ఇక వెళ్ళిపోవడానికి. సో 3 చనిపోయారు ఆమె చెప్పినట్టే. సో ఈమె వెళ్ళాలి కావాలని, కానీ మేము 10 దాకా వెయిట్ చేసాం, మేము వెళ్ళలేదు. ఇంక మేము అందరం వచ్చేవాళ్ళం, ఇళ్ళకి వచ్చేసాం, గుంటూరులో మేము ఉండేది కాబట్టి వచ్చేసాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా కజిన్ అడుగుతుంది ఆమెని,
ఏంటి నిన్న సాయంత్రం వెళ్ళిపోతాను అన్నావు కదా, ఎవరో వస్తారు అని అన్నావు కదా, వెళ్ళలేదేమే ఉన్నావేంటి అని ఫన్ చేస్తూ అడిగింది. అంటే ఆమె చెప్పింది వచ్చారుగా వాళ్ళు వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకుపోయారు. మరి మరి నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగింది. అంటే నాకు ఇంకా టైం ఉందంట, నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాం కానీ ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళలేము, అందుకని నిన్ను వదిలేసి వెళ్తున్నావు అని చెప్పారంట. షీ టోల్డ్. నిజంగా ఇది వాస్తవంగా 100% జరిగిన సంఘటన నా కళ్ళ ముందు నేను చూసింది. నేనైతే ఏమనుకున్నాను తెలుసా, వారెవరు అంత గుర్తించరు, వాళ్ళందరూ మర్చిపోయి కూడా ఉండుంటారు. నేను ఇప్పుడు చెప్తే ఏదో కల్పిదం అని అనుకుంటారో లేకపోతే ఏదన్నా అనుకుంటారు. కానీ నా హృదయపూర్వకంగా ఒక భక్తురాలుగా శిష్యురాలుగా నేను అబద్ధాలు చెప్పకూడదు కదా, సో నేను చెప్తున్నా. నాకు అనిపించింది ఈమెకి వెళ్ళాలి ఉంది నరకం, మేబీ వచ్చారు వారు, కానీ ఈమె ధారణ చేసి ఉంది ఉద్రపుండ్రం. ఈ ఎలా తీసుకుపోతారు ఈమెని, తీసుకెళ్ళాది గాల వాళ్ళకి, అందుకని వదిలేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఉంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో చెప్తా ఫన్ గా, ఈమెకి తిలకం పెట్టేసి ఇబ్బంది పెట్టేసినట్టున్నాం, చాలా ఇబ్బంది పెడుతుంది వాళ్ళని, మా కజిన్ వాళ్ళని. లైక్ తిండి తినకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, ఓల్డ్ అయిపోయారు, 92 years ఓల్డ్ షీస్ నౌ. చాలా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది ఈ మూలాన. నేను అనుకుంటా దీనికి తిలకం పెట్టి అన్యాయంగా వీళ్ళందరినీ హింస పెడుతున్నావు కావాలా అని. మా అమ్మ వాళ్ళు నన్ను అంటారు, నువ్వు తిలకం పెట్టి దాన్ని బతికిచ్చేసి వీళ్ళని చంపేస్తున్నావు అని. సో ఇట్ హ్యాపెన్స్. మేబీ నాకు అనిపించింది పర్సనల్ గా. అంతకుముందే స్వామీజీ గారు చెప్పారు కాబట్టి నేను విన్నాను, నమ్మకము ఉంచాను కాబట్టి ఆ ఊర్ధపుండ్రం తనకు తీసుకెళ్లి ఆ తిలక ధారణ చేశాను. కానీ ఇది జరిగిన వాస్తవము. ఇప్పటికైనా మా అమ్మ వాళ్ళని అడిగితే చెప్తారా, ఇది పెట్టిందంటూ అప్పుడు తిలకము, అందుకే ఆమెకు అట్లా అయ్యింది అని ఎక్కిరించింది మా అమ్మగారు ఒక్కోసారి. సో ఇట్ హ్యాపెన్స్. సో నేను నా కళతో అయితే నేను చూశాను. మరి ఆమె వెళ్ళాలేసి వచ్చి ఎల్లాతి కాకుండా అయిపోయి ఇంతకాలం వదిలేశారామని ఐ డోంట్ నో. అది జరిగిన వాస్తవం. ఎమ్మబట్టులు రాలేరు. సో తిలకం ధారణ చేయటం అనేది ఎప్పుడు కూడా ఉండటం చాలా మంచిది. ఈ నామ జపం చేయటం అనేది తులసి మాలతో లోపల శుద్ధి అవుతుంది, ఆత్మ భగవంతుడికి దగ్గర అవుతాం, అభివృద్ధి చెందుతాము. సో మెనీ థింగ్స్ హ్యాపెన్. అదే అమ్మా. ఈ రోజు నేను తిలకం గురించి అడిగాను, తిలకం గురించి భలే చెప్పావు లక్ష్మి. ఇది వాస్తవం. మా అమ్మని కూడా అడుగు చెప్తాను. అవును, నేను విన్నాను, చెప్పింది అమ్మ, విన్నాను స్టోరీ, నేను కూడా విన్నాను, అమ్మ చెప్పింది. సో అంటే నేను ఇప్పుడు ఇది గొప్పతనం కోసం కాదు, కానీ ఆ తిలకానికి అంత మహిమ ఉంది చెప్పాలి అనిపించి చెప్తున్నాను. మీరు అడిగారు, బట్ కలిసి వచ్చింది అలా. నేను విశ్వాసము చూసా నేను నా సొంతంగా. మేబీ అందుకే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే తను చెప్పింది ముగ్గురిని తీసుకెళ్తానికి వస్తా ఉన్నారు, అప్పుడు నన్ను తీసుకెళ్తామన్నారంటే మరి అదే టైంకి నా కళ్ళ ముందు ఒక ఆమె పోయింది, మిగతా ఇద్దరు వేరే ఐసీయూలో పోయారు అని చెప్పి సిస్టర్స్ చెప్పారు. నేను వాళ్ళని చూడలేదు, ఆ ఐసీయూకి వెళ్ళాల. ఈ ఒకటి పోతేనే నాకు భయపడిపోయి నేను కిందకెళ్ళి కూర్చున్నా, అమ్మో ఏంటి పోయారు, ఇప్పుడు ఏం కూడా పోయిద్దా ఏంటి అని. ఆ భయం అనేది ఉంది కదా, ఇప్పుడైతే లేదు భయము. ఇతరుల కోసం కాస్త జాలి దయ, రేపు వీళ్ళు ఏమీ తెలుసుకోకుండా పోతున్నారే అన్న బాధ ఉంది. స్వయంగా నా తల్లిదండ్రుల గురించి చాలా ఆలోచన చేస్తాను, నా ఇన్లాస్ గురించి కూడా చాలా ఆలోచన చేస్తాను. కానీ మా అత్తగారు చెయ్యరు, మామగారు చేసే స్పృహ లేరు వారికి. అంటే అంత మర్చిపోయారు, అల్జీమర్స్ వచ్చి పెద్ద వయసు అయిపోయి. ఇచ్చాము కొంతకాలం చేశారు కానీ మర్చిపోయారు. అత్తగారికి చెప్పాను కానీ కొంత చేశారు, ఇష్టం లేదు వారికి, ఎంత పడలేను. అమ్మ చేస్తున్నారు, నాన్న చేస్తూ ఉన్నారు, కానీ నాన్న శరణాగతి పొంది దీక్ష తీసుకొని చెయ్యండి అని చెప్పి చాలా చెప్పాను, చేస్తారు కానీ వారికి అహం చాలా ఉంది, చెయ్యట్లేదు, శరణాగతి అవ్వట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. అరే పెద్దవారు అయిపోయారు, 86 years కానీ ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నారు అని. గురువు గారు కూడా స్వామీజీ స్వయంగా చెప్పారు, తీసుకోవాలి చెయ్యాలని. మూర్ఖము, అహము, తీయలేకపోతున్నారు, బాధ ఏం చేయగలం జాలికి. కానీ జపం చేస్తారు నాన్న. జపం చేస్తారు, ఆయనకి భయం ఉంది కదా, ప్రతి వారికి చావు భయం ఉంటుంది, ఏమవుతుందో ఏంటో అని. అందుకని ఆ జపం వరకు చేస్తూ ఉన్నారు. 18 times చేస్తారు రోజు, పొద్దున సాయంత్రం చేస్తారు. అమ్మ చేస్తుంది జపం. ఎప్పటి నుంచో చేస్తారు. అమ్మకి అయితే ఇప్పుడు నన్ను పొద్దుగూకులు ఫోన్ చేసి అడుగుతుంది, ఏంటి అంటే ఆమెకి లోపల నామం ఆగట్లేదంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని నాలుక పొద్దుగూకులు లోపల కొట్టుకుంటూనే ఉంటుందంట.
నిన్న కూడా అడుగుతుంది, నాకెందుకు ఇలా లబ్ అని ఒకటే నామమే వస్తుంది, ఎందుకు నాకు ఆగట్లేదు అస్సలు. నేను పొద్దున జపం మాల మీద చేసి ఆపేస్తున్నాను కదా, అయినా కూడా ఇది ఒక 15 రోజుల నుంచి ఏమో జరుగుతుందంట. నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంది, నాకేంటి ఆగట్లేదు, లోపల చెప్తూనే ఉన్నా. అది కావాలని అందరం తపన చెందుతున్నాం, నీకు అవుతుంటే మంచిదేగా చెప్పుకో అని చెప్పి. అది అవ్వటం కోసం అందరం చాలా ప్రయాసపడుతున్నామమ్మా, నీకు నిజంగానే అలా అవుతుంటే మంచిదే కదా, చెప్పు, ఇంకా చెయ్యి చెప్తున్నా. డోంట్ నో ఎవరు ఎట్లాంటి అదృష్టవంతులో ఏమో తెలియదు. కానీ స్వామీజీ ఎప్పుడు చెప్తారు అమ్మని చూసి, నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు, ఇలాంటి కూతురు వచ్చింది మీకు, ఇలాంటి కూతురు పుట్టిందమ్మా నీ కడుపున, చాలా అదృష్టం నీకు అని అమ్మకి చెప్తారు ఎప్పుడు. ఆమెకి ఏమర్థం అవుతుందో నాకు తెలియదు, బట్ ఏమో. అంటే ఫార్చునేట్ సోల్స్ అయి ఉండాలి టు గెట్ అలాంగ్ విత్ గురుదేవ్. అది మన అదృష్టము అన్న ఆ గురువు గారి కృప ఉండాలి. అందుకనే మీకు కూడా అదే చెప్తా, జపం చెయ్యండి, ఏకాదశిలు చెయ్యండి, గురు శరణాగతి పొందండి, ఇప్పటికైనా గురువుని తీసుకోండి, చెయ్యాలి, ప్రతి వారు కూడా చెయ్యాలి. ఏదో ఫ్యామిలీ మీటింగ్ లాగా అయిందేమో, సారీ, కానీ అనుభవాలు వచ్చినప్పుడు చెప్పాల్సి వచ్చింది, సారీ అందరికి. అది అమ్మా. ఇంకెవరైనా ఏమైనా? చాలా టైం తినేసాను, 1 hour మోర్ తీసేసుకున్నట్టున్నాను, సారీ, లేదు మాతాజీ, క్షమించాలి. మీరు చెప్తే అలా కాదు మాతాజీ, మీరు చెప్తేనే మాకు కూడా ఇంకా డీప్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మాతాజీ. మీరు ఇలాగే చెప్పాలి, మీరు చెప్పడం మా అదృష్టం. మీరు అసలు సారీ కాదు, మేము థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంత సమయం మా కోసం తీసుకున్నారు, మీ అనుభవాలు షేర్ చేస్తే ఇప్పుడు అందరికీ మాతాజీ తిలక్ మీద ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది. ఇంకా ఇలా చెప్తే ఇంకా డీప్ గా వెళ్ళొచ్చేమో. ఇంకా చాలా మంచి సందేశం మాతాజీ ఇది. యా, నేనైతే అందరికీ ఒక విన్నపం చేస్తా, యా ఊర్ధ్వపుండ్రం అయితే ధారణ చెయ్యండి. అట్లీస్ట్ వర్కింగ్ వాళ్ళు ఏదన్నా బయటికి వెళ్తున్నారు, అలాంటి టైంలో మీరు పెట్టుకోలేకపోయినా ఇంట్లో ఉన్నప్పుడన్నా కనీసము ప్రతిరోజు ధారణ చెయ్యండి. మనం ఎట్లయితే మామూలు బొట్టు పెట్టుకుంటామో, ఇదే నా బొట్టు, ఇది నా యూనిఫామ్, ఇది నేను భగవంతుడి యొక్క బిడ్డని అని తెలియచేస్తుంది, ఇది ప్రతి వారికి చెప్తుంది, నాకు ఒక భరోసా ఇస్తుంది, నాకు ఒక ధైర్యం ఇస్తుంది, నేను ఆయన బిడ్డని అని చెప్పి అనిపించాలి, మనకి ధైర్యం రావాలి. అది భగవంతుడి కృప, గురు కృప మూలన వస్తాయి. సో ఉన్న వాళ్ళు అందరూ ధారణ చేయండి, లేని వారు కావాలి అని అంటే ఇస్కాన్ దగ్గర ఎవరైనా మీకు దగ్గర ఉంటే అక్కడ కూడా అమ్ముతారు గోపీచంద్రం అని, సో అది కూడా తెచ్చుకోవచ్చు, ధారణ చెయ్యొచ్చు. అది లేని వాళ్ళు తులసి మాలే కొనండి. నీమ్ మాల అని వేపమాల అమ్ముతారు ఇస్కాన్ లో, అవి కొనుక్కోవద్దు. ఇస్కాన్ లో తులసి మాల ఉంటేనే తీసుకోండి, వేపమాల మీద చేస్తే ఏమీ లాభం లేదు, వృధా. తులసి మాలే కొనుక్కొని దాంతోనే, అది ఒక బ్యాగ్ కూడా ఉంటది, దాంట్లో పెట్టి మరీ చేసుకోవాలి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఎలా చేసుకోవాలో వీడియో కూడా ఉన్నాయి, యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి. లేదు కావాలి అని అంటే పర్సనల్ గా కాల్ చేయండి, వీడియో కాల్ చేసి మరీ చూపిస్తాను. మీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అన్ని సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే అమ్మా, రాధే రాధే. అయితే ఇంకే వాళ్ళ క్లాస్ ఎండ్ చేద్దాం, చాలా టైం తీసుకున్నాం. जय हो श्री पूज्यपाद जगत गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज प्रपाद की जय हो। श्री श्री राधा गोविंद देव भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। गीता माता की जय हो। जय जय श्री राधे श्याम।